పరిశుద్ధాత్మదేవుడు మొదటిగా కోత ఎక్కువగా ఉన్నది రాజా అని ప్రేరేపణ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏడుస్తున్నాడు దేవుడు. మనము వెనక్కి వెళ్ళిపోతున్న రీతిని చూసి పరిశుద్ధాత్మదేవుడు ఏడుస్తున్నాడు. ఎక్కడో ఏడవడు, మన లోపల ఏడుస్తాడు. నీ లోపల నా లోపల పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎంత కృంగుబాటికి మనం లోనవుతూ ఉంటామో అంత కృంగిపోతూ ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో సెలవిస్తున్నాడు దేవుడు, నా బిడ్డలు ఏడిస్తే నేను ఏడుస్తాను, నా బిడ్డలు బాధపడితే నేను బాధపడతాను అని దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడండి, ఇందాక నుంచి అదే అడుగుతున్నాడు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? దేవుడు అడగమని చెప్తున్నాడు ఇదే ప్రశ్న. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు? ఇండివిజువల్గా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఒక్కొక్కరిని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు జోష్నా చెప్పు అని అడుగుతున్నాడు దేవుడు. నాకు ఆన్సర్ అయితే రాలేదండి, మీకు ఏమైనా వచ్చిందా? ఎవరికైనా వస్తే చెప్పండి. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు? ఏదో ఒకటి ఉంటుందిగా మైండ్లో, ఒక్కసారి ఆలోచించు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటావంటే నాకు తెలిసి ఈ 38 మందిలో ఒక్కరో ఇద్దరు కూడా క్లారిటీ కూడా ఉండదు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఏం చేయాలి దేవుడు? కొంతమంది కృతజ్ఞతపూర్వకమైన హృదయం దేవుడి కృపలో ఉంటే దేవుడు అన్నీ చేశాడుగా ఇంకేం చేయాలి అని అనుకుంటాం. లేదు, మా కృతజ్ఞతపూర్వకమైన హృదయం లేదు, ప్రాబ్లమ్స్తో ఉన్నాం అనుకో, మనం అందరం ఏమనుకుంటాం, ఏం చేశాడు దేవుడు అనే అంటాం. మళ్ళీ 5 నిమిషాల ముందు వాక్యం విన్నా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతాం మనం. ప్రియమ దేవుడు బిడ్డారా, సీరియస్గా అడుగుతున్నాడు దేవుడు. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు నాకు చెప్పు, నేను వింటా. ఈరోజు నేను మాట్లాడడం కాదు, నువ్వు చెప్పింది నేను వింటా అంటున్నాడు దేవుడు. ఇంకేం చేయాలి? అలసిపోయాను నేను చేసి, కానీ నేనేనాడు నీతో అనలేదు నేను అలసిపోయాను. ప్రియమ దేవుడు బిడ్డ, దేవుడు మనతో చెప్తున్నాడు, నేనేనాడు నేను అలసిపోలేదు బిడ్డ నీ జీవితం పట్ల, కానీ నువ్వే అలసిపోతున్నావు. ప్రార్థన చేయడంలో అలసిపోతున్నావు, దేవుని మొరపెట్టడంలో అలసిపోతూ ఉన్నాము, దివ్యమైన బలి పూజకు వెళ్ళడానికి అలసిపోతూ ఉన్నాము, వంట చేయడానికి కూడా అలసిపోతూ ఉన్నాము, భర్తని పిల్లల్ని ప్రేమించడానికి అలసిపోతున్నాం. అంటే విసుగొచ్చేసిందండి, చాలామందికి విసుగు పుట్టేసింది. దానికి కారణం ఏంటి? శారీరక కార్యాలు, శరీరముతో చేసే కార్యాలు విసుగుని పుట్టిస్తాయి అని యాకోబు రాసిన లేఖలో ఉంది. ఆత్మ కార్యాలు దేవుడు ఆటోమేటిక్గా ముందు నడిపిస్తాడు. తప్పుగా అనుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి చెప్పాడు, తప్పుగా అనుకోవద్దమ్మా, తిట్టుకోవద్దు, తర్వాత నన్ను మర్చిపోవాలా. అదేంటి తెలుసా? గ్రూప్లో డిస్టర్బ్ అవ్వడానికి కారణం నేను ఒక్క మాట రాశాను, ఒక బాధ సారో నాలో ఉందండి. జాయిన్ అవ్వగానే ఎవ్వరు రిప్లై లేదు కదా, నేను కూడా ఒక మనిషినే కదా, మరి అడిగాను. నేను అనుకున్నా, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది? నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు, ఎందుకు వచ్చిన నాకు బాధ ఇది? నా భర్తని బ్రతిమాడాలి, మా అత్తమ్మని బ్రతిమాడాలి, మా మామయ్యని బ్రతిమాడాలి, అరే గ్రూప్లో జాయిన్ అయ్యి వీళ్ళని కూడా బ్రతిమాలి, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది అనుకుని అయిపోయిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా నా ఓన్ నాలెడ్జ్తో. అదేంటి, ప్రేయర్ కాల్ ఓకేనా లేదంటే వద్దా, బంద్ చేద్దామా ప్రేయర్ కాల్ గ్రూప్ కాల్ అని అడుగుదామా అనుకున్నా. ఎమ్మటి పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడు. అక్క జాయిన్ అయ్యి ప్రార్థన చేస్తుంది, ఇక్కడ నేను రాస్తున్నాను, అక్క ప్రార్థన చేస్తుంది, సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. అంతకుముందుకు సిగ్నల్ ప్రాబ్లం లేదు, మనందరం 10 మంది జాయిన్ అయ్యి ప్రేయర్ చేస్తున్నప్పుడు. ఏమైంది ప్రభువా, నువ్వు అన్నావుగా కొట్టేయి మాట అన్నాడు, దెబ్బ మళ్ళీ కొట్టేసా పెన్నుతో. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, దయచేసి నా వాయిస్ వినబడే కృపను దయచేయండి ప్రభువా, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభువా, దయచేసి నన్ను మన్నించు ప్రభువా అంటేనే మళ్ళీ వాయిస్ ఓపెన్ అయింది. ఇది సాక్ష్యం, లైవ్ టెస్టిమనీ, ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. నిజం చెప్తున్నా, ఈ ముత్తుత్తి మాటలు కాదండి. నోటికి అభిషేకం ఉంది, మనసుకి కూడా అభిషేకం ఉంది. నిన్నటి రోజున మనం అందరం ధ్యానించిన అంశం ఒకటే, క్రీస్తు మనస్తత్వం మనలో ఉంటే మనం దేన్నైనా సమస్తాన్ని భరించగలుగుతామని. ఎక్కడుంది ఆ మాట అంటే వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 16వ వచనంలో ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనము, మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది, ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక? మనం అందరం అనుకుంటాం కదా, నేను ఇంత బాధపడుతున్నా కూడా దేవుడు నిద్రపోతున్నాడు. ఆనాడు పేతురు పడవలో నిద్రపోయాడు కదా, ఆ యొక్క అపోస్తుల పడవలో నిద్రపోయాడు కదా యేసయ్య, ఇప్పుడు నా పడవలో కూడా నిద్రపోతున్నాడు అని అనుకుంటాం మనం. అంటే మనంతటా మనముగానే ఒక విధాలుగా ఆలోచిస్తూ ఉంటామండి. ప్రాబ్లం ఉన్నప్పుడేమో దేవుడు లేడేమో అండి, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తురాడు. అయ్యో ఈ ఆనందము, నేను నిన్న ప్రార్థన చేశానండి, ఈరోజు ప్రార్థన చేశానండి, మొన్న కూడా ప్రార్థన చేశానండి, అందుకే ఆనందంగా ఉన్నానండి. అంటే ఆనందం రాగానే మనని మనము హెచ్చించుకుంటాము, బాధ రాగానే, దుఃఖం రాగానే, కన్నీరు రాగానే దేవుని అందరికీ చూపిస్తాం. ఇగో ఈ దేవుని నేను పట్టుకున్నాను, అందుకే ఈ కష్టాలు ఉన్నాయి నాకు.
ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు అంటున్నాడు, అసలు నా మనసు మీకు తెలుసా? అర్థమైందా? అసలు ఏ వ్యక్తికైనా అర్థమైందా అంటే ఎవ్వరికి అర్థం అవ్వదండి. ఒకవేళ అర్థమైతే దూరం వెళ్ళిపోం మనం. దేవుడి ప్రేమ అర్థమైతే, దేవుడి మనసు అర్థమైతే, దేవుడి బోధనలు మనకు అర్థమవుతే ఎట్టి పరిస్థితుల్లో మనం దూరం వెళ్ళిపోం. దూరం ఎందుకు వెళ్ళిపోయాం? వ్యామోహం, అపనమ్మకం. ఈరోజు గాస్పల్ రీడింగ్లో మనం చూస్తే, పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతకన్నా ముందు ఒక వాక్యం ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట నాతో, ప్రభువా ఎందుకు ప్రభువా మేము ఇలా ఉన్నాము, నాతో మాట్లాడు ప్రభువా, నాతో సహా ఎందుకు ఇట్లా ఉన్నాము, ఎందుకు గిజిబిజిగా గజిబిజిగా అయిపోతుంది? సక్రమైన మార్గం కదా ప్రభువా, నువ్వు వంకర టింకర వాటిని కూడా నులుపుగా చేస్తా అన్నావు. బప్తిస్మ యోహాన్ గారు ఈ లోకంలోకి వచ్చారు. ఇదిగో సర్ప సంతానమా, రానున్న అగ్ని నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? హృదయ పరివర్తనం చెందండి, జ్ఞానస్నానం పొందండి అంటే, ఇదిగో నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ ప్రతిరోజు మీరు దేనితో జ్ఞానస్నానం పొందాలంటే పరిశుద్ధాత్మతో జ్ఞానస్నానం తీసుకున్నవాడే తప్పకుండా వాడు పడిపోకుండా నిలబడతాడు, పడిపోయినా నిలబడతాడు మళ్ళా ప్రియమైన బిడ్డ. కాబట్టి మనం తీసుకోవాల్సిన జ్ఞానస్నానం నీటితో కాదు. కథోలిక శ్రీ సభలో జ్ఞానస్నానం అయిపోయింది కదా, వెళ్ళి వర్గాలలో తీసుకోవడం కాదు. మొన్నటి రోజున ఒక అమ్మాయి ఆ పని చేసింది ఆల్రెడీ. కథోలిక శ్రీ సభలో మొన్న 3 AM ప్రేయర్ గ్రూప్లో నేను చెప్పాను, అరుణ అక్క, వి ఆల్ నో, తన కుమారుడు తప్పిపోయాడు కొన్ని రోజుల క్రితం. అందరం ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడి కృప వల్ల దొరికాడు. అయితే కథోలిక శ్రీ సభకు వచ్చిందంట, వచ్చి అడుగుతూ ఉందంట. ఆమె కథోలికురాలే, ముగ్గురు తన యొక్క భర్త, 2 పిల్లలు. వాళ్ళు జ్ఞానస్నానం పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు అంటే వాళ్ళందరూ అన్యులు మొట్టమొదటి నుంచి. రీసెంట్గా అక్క పొందుకుంది. వెళ్ళి ఫాదర్ని అడిగింది, ప్రీస్ట్ని, కథోలిక శ్రీ సభలో ఉన్న గురువుని అడిగింది, ఫాదర్ నా యొక్క భర్తకి 2 పిల్లలకి జ్ఞానస్నానం కావాలంటే, అమ్మ 6 నెలలు చర్చికి రావాలి, మీరు 6 నెలలు చర్చికి రావాలి. 3 నెలలు కంటిన్యూస్గా ఉన్న తర్వాత మిమ్మల్ని అబ్జర్వ్ చేసి, మీరు నిజంగా క్రీస్తుని నమ్ముతున్నారు, నిజంగా దేవుళ్ళో ఉండగలుగుతారు అనే నమ్మకం మాకు అనిపిస్తే తప్పకుండా మేము ఇస్తామని అన్నారంట ఫాదర్. మళ్ళీ ఇంకొక చర్చికి వెళ్ళింది, ఇంకో చర్చ్ దగ్గర కూడా ఫాదర్ అదే అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది ఆమెకి? ఇప్పుడు వచ్చింది టెంప్టేషన్. ఎక్కడ అంటే, ఎక్కడో ఒక పాస్టర్ ఉన్నాడు కదా, ఆ పాస్టర్ అన్నాడు కదా, మీరు ఇట్లా వస్తే నేను క్షణాలలో ఇస్తా, బాత్ టబ్ రెడీగా ఉంది స్నానం చేయించడానికి, నేను రెడీగా ఉన్నాను, వచ్చి మునిగి వెళ్ళిపోవడమే, ఇదే రక్షణ అని చెప్పాడు పాస్టర్ అయ్య. వీళ్ళు ఏం చేశారు, ముగ్గురు నా బిడ్డ ఆ తల్లితో పాటు 4 కట్టబట్టుకొని వెళ్ళి దూకారు టబ్బు బాతులో, జ్ఞానస్నానం పొందుకొని వచ్చారు. నాకు ఏ రోజు కంటబడింది ఈ అక్క అంటే, మొన్న లూసీ అక్క వాళ్ళది ఉంటుంది కదా మినిస్ట్రీస్, డివైన్ లైట్ మినిస్ట్రీస్, ఆ రోజుకి ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. అదేవిధంగా అంతకంటే 2-3 రోజుల ముందు ఒక అక్క ఒక మాట అనడం ద్వారా నాకు ఎందుకో తట్టింది, ఎందుకో దేవుడు చెప్తున్నాడు అనిపించింది. అంతకన్నా ముందు లూసీ మేడమే పిలిచారు, ఒకసారి జోష్న నువ్వు రాకూడదా డివైన్ లైట్ మినిస్ట్రీకి, పక్కనే అమృతవన్ ఛానల్ పక్కనే అంటే వెళ్ళాను. పెద్ద ఆవిడ కదా, రెస్పెక్ట్ మీద వెళ్ళాను, గౌరవం కోసం వెళ్ళాను. దేవుడు నేర్పించాడు, అన్నీ చాలా నేర్పిస్తాడండి దేవుడు, ఉత్తగా తీసుకెళ్ళాడు. ఆమె వచ్చింది, తప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుతుంది, అంతా అయిపోయింది. బయటికి వచ్చినాం, తిన్నాం 4 గంటలకి. తిండి ఎప్పుడు పెట్టారనుకున్నాం, 4 గంటలకు పెట్టారు. అప్పటికి మధ్యలో ఒక టాక్ అయిపోయిన తర్వాత ఒక అలర్ట్నెస్. మళ్ళీ ఏంటి తెలుసా, ఇప్పుడు కేవలం మీకు మజ్జిగ మాత్రం, అమ్మ నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు, మీరు గుర్తుపట్టాలి, నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు, మీరు ఎవరికైనా చెప్పుకోండి, వెళ్ళి పెద్ద ప్రీచర్స్ కూడా నువ్వు చెప్పుకో, ఐ డోంట్ కేర్ ఎనీవన్ ఎక్సెప్ట్ గాడ్. సత్యం ఎక్కడ ఉంటే నేను అదే మాట్లాడతా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో వాక్యం వినండి, 4 గంటల వరకు ఉండండి అని నేను అక్కడ వినలేదు. సాయంత్రం 4 గంటలకి మీకు భోజనాలు ఉంటాయి, తిని మెల్లగా వెళ్ళండి అని చెప్పారు. అప్పటి వరకు వాక్య పరిచయం ఉంటుంది. ఆ మధ్యలో ఒక బ్రేక్ టైంలో మాత్రం మజ్జిగ ఇచ్చారు. అయితే 2-3 సార్లు వాక్యం గురించి అలర్ట్నెస్ చెప్పాలి, కానీ భోజనాల గురించి అలర్ట్నెస్ పంపించడం ఏంటి అంటే, తప్పు వాళ్ళది కాదు, ప్రజలది కూడా ఉంది. అంటే ఏంటి దానికి అర్థం, ఫుడ్కి ఆశపడి వచ్చారు. ఫుడ్ అయితే 4 గంటల వరకు ఉండి కడుపు నిండా తిని, కడుపు బద్దలయ్యేలాగా తిని, అది కూడా లెంట్ సీజన్లో మళ్ళీ కడుపు బద్దలయ్యేలాగా తిని మళ్ళీ ఇంటికి మెల్లగా వెళ్ళిపోయి, తింటే తినొచ్చు, నైట్ లేకపోతే లేదు, మంచిగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు వంట లేకుండా అని అనుకున్నారేమో కొంతమంది బిడ్డలు. నిండుగా తిన్నారు, పోయారు, దేవుడు వాళ్ళని దీవించును కాక, నేను వాళ్ళని ఏమంటలేను. కానీ బయటకు వచ్చిన తర్వాత నా గుండె డబేలుమన్నది. ఆ అక్క నేను అక్కడ చూసా, వచ్చింది, మాట్లాడుతుంది, ఏదో తేడా కొడుతుంది. ముఖంలో దేవుడి వెలుగు ఉందా? ఉంది. అందరి ముఖంలో దేవుడి వెలుగు ఉంటుంది, ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, అందరిలో ఉన్నాడు, అన్నిల్లో కూడా ఉన్నాడు కాబట్టి. అది దేవుడి గొప్పతనం, మన గొప్పతనం కాదు. అయితే నేను అన్నాను, అక్క అంతా ఓకేనా అన్నాను. ఓకే అనింది. కాదక్క అప్పుడెప్పుడు జ్ఞానస్నానం తీపిస్తాను కదా పిల్లలకి, ఏమైంది అని అన్నా. నేను తీపిచ్చాగా ఆల్రెడీ అనింది. ఎక్కడక్క అన్నాను.
నీకు మొన్న చెప్పాను కదా, ఇక్కడ అప్పుడెప్పుడో చెప్పాను కదా 1 year ముందు, ఇక్కడ ఒక బ్రదర్ ఉంటారని. ఏ బ్రదర్? క్యాథలిక్ బ్రదరా అన్న. లేదు లేదు, ప్రాటెస్టెంట్ బ్రదర్. అవును అక్క, తీపిచ్చేసా అంటే తీపిచ్చాను అక్క. నేను ఒకటి అడుగుతా అంటే ఏంటంటే తప్పుగా అనుకోద్దుగా అన్న. ఏం అనుకోనింది. కథోలిక్ కదా నువ్వు కథోలిక్ రాలు కదా మొట్టమొదటి నుంచి అన్న. అవును అనింది. జ్ఞానస్నానం నువ్వు కూడా వందుకున్నావు కదా ఇప్పుడు ప్రాటెస్టెంట్ వర్గంలోకి వెళ్ళాను. అవుననింది. అయితే అన్నీ నీకు తెలుసు, ఏమీ తెలియకుండా తప్పు చేసిన చిన్నపిల్లలైన దేవుడు మన్నిస్తాడేమో కానీ అన్నీ తెలిసి కావాలని దేవుడికి విరుద్ధంగా వెళ్ళిన మాత్రం దేవుడు మన్నించాడు. నా మాట కాదు ఇది. దేవుడు మోషేని ఎన్నుకున్నాడండి. మోషేని ఎన్నుకున్న దేవుడు ఆ రాతితో వెళ్ళి మాట్లాడమన్నాడు, లేదంటే ఒక్కసారి మాత్రమే కొట్టమన్నాడు. దేవుడు చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు? ఇక్కడ దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేశాడు ఒకటి. రెండవది, తన ప్రజల్ని ఇంకా ఓదార్చాలి, కరెక్టే. కానీ అక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రజల్ని తిట్టుకోవడంతో పాటు మనసులో రెండవది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు. అది ప్రాబ్లం. దేవుడికి మోషతో ఉన్న ప్రాబ్లము ప్రజల్ని తిట్టాడనో, ప్రజల్ని గట్టిగా గద్దించాడనో, లేదంటే 10 ఆజ్ఞలు 2 పరకాలు వెళ్ళి పలగొట్టాడనో, ఒక హ్యూమన్ మెంటాలిటీ గురించి దేవుడికి తెలియదనో దేవుడు కోపంలే మోషే మీద. మోషే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? సౌలు రాజా నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నాకు బలొద్దయ్యా, నాకు విధేయత కావాలన్నాను, నీ విధేయత ఎక్కడా అని దేవాదేవుడు అడిగాడు సమూయేలు ప్రవక్త ద్వారా. అదేవిధంగా మోషేని కూడా దేవుడు అంటూ ఉన్నాడు, కనానికి నువ్వు చేరావు, ప్రామిస్ ల్యాండ్కి నువ్వు చేరావు, పరలోకానికి నువ్వు చేరావు అని అర్థం ఆ టైంలో. ప్రామిస్ ల్యాండ్ అనగా. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాలేబు యెహోషువ తప్ప 6,40,000+ ప్రజలు మొత్తం మట్టు పొట్టాడు దేవాదేవుడు. ఎందుకు పెట్టాడు ఆ ఎడారిలో అంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఎంత చేసినా కూడా వారి యొక్క కళ్ళు గుడ్డిగానే ఉన్నాయి. ఈ రోజున మనం కూడా సత్యమైన మార్గంలో నడిచేటప్పుడు కష్టాలు ఉంటాయని తెలుసు, అన్నీ తెలుసు, మనకు తెలియదని కాదు. 3.5 సంవత్సరాల నుంచి కథోలిక శ్రీ సభ యొక్క సత్యాలను తెలుసుకుంటూనే ఉన్నాము. అన్ని గ్రూపుల గురించి నేను మాట్లాడట్లే, ఈ గ్రూప్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు దేవుడిచ్చిన ఆధ్యాత్మికమైన బృందం నిలబెట్టడానికి దేవుడు నాకు ఎంతో కొంత కృప ఇచ్చాడు, అధికారం కాదు కృప ఇచ్చాడు. కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం. ఆ అక్కను అడిగిన తర్వాత ముఖమంతా నల్లగా పెట్టుకుంది. నేను అన్నాను, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ నా మనసు ఊకుంటలేదు, మనశ్శాంతి లేదు నాకు. నా కళ్ళ ముందు 3 AM ప్రేయర్కి జాయిన్ అయింది, 8 PM ప్రేయర్లో ఉంది, 24 గంటలు నాతో మాట్లాడింది, మెట్టు కూడా చర్చిలో మాట్లాడింది. తన కుమారుడి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాను, అమ్మాయి ఇట్లా ఉన్నాడేంది నీ కుమారుడు, ఏమైనా లోపం ఉందా అంటే అవునమ్మా అనింది. దెయ్యాలన్నీ వెడలగొట్టాలని నిర్మలక్క నేను ప్రతిరోజు ఉదయం పొద్దున 3 గంటల ప్రార్థన చేసినట్టు నాకు ఇప్పటికీ గుర్తుంది. అనేక మంది బిడ్డలు ప్రార్థన చేశారు, మేమే కాదు. దేవుడి కృప వల్ల మరిచిపోయి ఇప్పుడు ఏం కావాలా ఆమెకి? జ్ఞానస్నానం, టబ్బులో మునగడం కావాలా? దేవుడు అవసరం లేదు ఆమెకు మధ్యలో. జ్ఞానస్నానం తీసుకునేదేమో దేవుడి చిత్తం కావాలి, కానీ అక్కడ దేవుడి చిత్తం వెతకకుండా ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిందండి. ఎందుకు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చలే, క్రమశిక్షణ నచ్చలే. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు కూడా దేవుడు అన్న మాట ఒకటండి. తప్పుగా అనుకోవద్దు, నాకు కూడా వర్తిస్తుంది వాక్యం. ఓ చీమలను చూసి నేర్చుకోండి సోమరిపోతులారా అన్నాడు దేవుడు యెషయా గ్రంథంలో, కీర్తనా గ్రంథంలో. చీమలకి యజమానుడు లేడు తెలుసా? చీమలకి యజమానుడు లేడు తెలుసా? వారిని ఎవరు ఏలట్లేరు తెలుసా? కానీ లైన్గా ఎలా వెళ్తున్నాయి? ఒక్కటే మార్గం, యేసయ్యే మార్గం, యేసయ్యే సత్యం, యేసయ్యే జీవం. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానం పొందుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది పక్కకు పెట్టేసి ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను 2 రోజుల తర్వాత నా మనసు మార్చుకున్నాను. ప్రభువా నన్ను మన్నించు. ఆ బిడ్డ బాధపడి ఉండొచ్చు, కానీ నా వల్ల అయితేలే. నాకు ఫైర్ మొత్తం అంటుకుంది, లోపల రగిలిపోతుంది హృదయం మొత్తం. ఎట్లా ప్రభువా 4 ఆత్మలు నశించిపోతున్నాయి, అసత్యం వైపు వెళ్ళిపోయింది. ఇక్కడే ఉన్నది మొన్నటి వరకు, ఇట్లా అట్లెట్లా వెళ్ళిపోతుంది నా బాధ అండి. ప్రాటెస్టెంట్స్ వర్గాలను మొత్తం 4,400 వర్గాలను నేను తీసుకొచ్చి కథోలిక శ్రీ సభలో కలపాలని కాదు. దేవుడి చిత్తమైతే అది జరుగును కాక ఆమెన్. కానీ ఇక్కడి నుంచి బిడ్డలు వెళ్ళిపోకూడదు కదా, ఇక్కడి నుంచి గొర్రె పిల్లలు తప్పిపోకూడదు కదా, సత్యం నుంచి అసత్యం వైపు వెళ్ళకూడదు కదా. ఇరుకుగా ఉందండి మార్గము అని అనిగి వెడల్పైన మార్గం గుండా వెళ్ళకూడదు కదా. పరలోక రాజ్యం అంత సులువుగా దక్కదు కదా ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, అక్క ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ ఉంది, నువ్వు నాతో పాటు రా. ఈవెన్ మన గ్రూప్లో ఉన్న సుజాత అక్క, ప్రొటెస్టెంట్ అక్కకి చెప్పాను, నవ్వేకి చెప్పానో లేదో నాకు గుర్తులేదు. 4 ఉన్నారు మన గ్రూప్లో.
ప్రాటెస్టెంట్స్ అక్క వాళ్ళు. నలుగురికి చెప్పాను నేను, అక్క దయచేసి 11వ తారీఖు నాతో పాటు రండి ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్కి. ఫాదర్ రాజు అలెక్స్ గారు ఛాన్సలర్ కింద ఉంటారు, ఆ ఫాదర్ నేను కల్పిస్తాను, వాళ్ళు మీతో మాట్లాడతారు. మీకు జ్ఞానస్నానమేగా కావాల్సింది, మీకు క్రమశిక్షణ వద్దు కదా, 6 నెలలు 3 నెలలు చూడడం వద్దు కదా, సరే నేను మాట్లాడతాను రండి అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడి దయ వల్ల మనం చేస్తున్న కార్యాలు మొత్తం దేవుడికి తెలుసు. ఈ మాట దేవుడు ఎందుకు అంటున్నాడంటే, చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో యాకోబు రాసిన లేఖ ఒక్కసారి తీయండి అక్క, దేవుడు ఇదే ప్రేరేపిస్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం ఉంది. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ నిరుత్సాహం, ఎందుకు ఈ కలవరపాటు, ఎందుకు ఈ ఆందోళన, ఎందుకు బయటపడట్లేము? దానికి కారణం ఒకటే, ఐహిక స్నేహము. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము. ఐహిక స్నేహము. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మన మధ్య ఇన్ని యుద్ధములు, కుటుంబాలలో యుద్ధాలు, బయటికి వెళ్తే సంఘాలలో యుద్ధాలు, సంఘం కాదు వర్గాలలో యుద్ధాలు, లేదంటే కుటుంబ సభ్యుల్లో పోట్లాటలు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ అనేది మొత్తమే పోతుంది, చల్లారిపోతుంది. అంత్యకాల దినములలో అనేకులలో ప్రేమ చల్లారిపోవును అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అది ఆల్రెడీ జరుగుతుంది. అయినప్పటికీ మన తప్పు లేకుండా ఏం జరగట్లేదు. అదేంటి? మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నాయి? మీ శరీరమున, మన శరీరమున దాగియుండు సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే గదా. ఏంటా వ్యామోహములు? హెడ్డింగ్లోనే ఉంది, ఐహిక వ్యామోహం, ఐహిక స్నేహం. అంటే ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు, ఈ లోకానికి సంబంధించిన వాంఛలు, ఈ లోకానికి సంబంధించిన స్థితిగతులు, పరిస్థితుల గురించి ఆలోచించడం. అసలు ఎందుకండి ఈ గొడవలకి కారణం ఏంటండి? పునీతులు ఎప్పుడూ కూడా పరలోకం వైపే చూశారు. శ్రమ వచ్చిందా? స్తోత్రం ప్రభువా. హింస వచ్చిందా? స్తోత్రం ప్రభువా. ఏమన్నా అయిందా? ఇందాక ప్రార్థన చేసింది కదా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా? స్తోత్రం ప్రభువా. ఇంకేమైనా అయిందా లోపల? స్తోత్రం ప్రభువా. అన్నిటికీ నీకు స్తోత్రం ప్రభువా. ఎందుకంటే నీ శరీరములో నేను పాలి భాగస్తురాలని అవుతా ప్రభువా. నాకు ఇష్టం ప్రభువా నీతో ఐక్యమై ఉండడం. ఈ లోక ఐక్యత్వం నాకు వద్దు. అందుకే పునీతులయ్యారండి పాపాత్ములైనప్పటికీ. మనమెందుకు మధ్యలోనే ఆగిపోయాం తెలుసా? కొట్టుమిట్టాడుతున్నాం. యాకోబు రాసిన లేఖలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది కదండి, 5వ వచనంలో 6వ వచనం ఉంటుంది. ఇదిగో 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. అతడు విశ్వాసముతో అడగవలెను, ఏ మాత్రమును అనుమానింపరాదు. ఏ విషయమైనా దేవుని మనం అడిగేది ఎలా అడగాలంట? ఇదిగో మనము విశ్వాసముతో అడగవలెను, ఏ మాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటు ఇటు కొట్టుకొని సముద్రము తరంగం వంటివాడు. అలా ఇట్లా కొట్టి వచ్చి తెప్ప ఇటు కొడితే అటు పడుతుంది, ఇటు వచ్చి ఇంకో తెప్ప ఇటు కొడితే అటు పడుతుంది. అరే అల్లకొల్లాలం. కానీ అంత నడి సముద్రంలో కూడా యేసు ప్రభువారు పేతురుతో తన శిష్యులతో ఉన్నాడు. కానీ అంత ఘోరమైన నడి సముద్రంలో, అంత ప్రమాదం మధ్యలో, అంత ఆ యొక్క అలల మధ్యలో, గాలి జడివాన మధ్యలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఒక్క మాట చెప్పాడు, శాంతి కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. కానీ అక్కడ శిష్యులు నమ్మారు, లేదంటే దేవుడు కృప చొప్పున శాంతి కలిగింది. మొత్తం ఎక్కడ కేవలం ఓడలోనే కాదు, మొత్తం సముద్రం మొత్తం శాంతి కలిగింది. అంటే లేచేవి అనేక సాతాను శక్తులు, లేదంటే దుష్టాత్మలు, లేదంటే కుటుంబ బాధలు, కలహాలు, అలజడులు, వేరే వాళ్ళు మనల్ని అంటున్న బూతులు, ఇంకేమైనా అవన్నీ సద్దుమణుగుతాయి. ఓడలోనే ఉన్నాడు యేసయ్య, ఓడలోనే ఉన్నారు శిష్యులు. కానీ చుట్టూన్న మొత్తం ప్రాంతం మొత్తము నిశ్శబ్దం అయిపోయింది. సముద్రం కేవలం ఓడ దగ్గర ఉన్న నీటి మట్టం మాత్రమే నిశ్శబ్దంగా లేదు, సముద్రం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. సముద్రం అనగా సమస్యలు, అలజడులు, కన్నీళ్ళు, ఇంకేవో ఆలోచనలు మనలో ఉన్నవి, ఏవైతే మనల్ని బాధ పెడుతూ ఉన్నాయో ప్రియమైన దేవుడి బిడ్డలారా, అవన్నీ అణిగిపోయాయండి. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే మనలోనే ఉందట. అదేంటి? అనుమానించరాదు. నిజంగా అండి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ. ఒక భర్త, ఒక భార్య, ఇద్దరున్నారు. మా అమ్మ చిన్నప్పుడు ఒక గొప్ప స్టోరీ చెప్పేదండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇది చెప్పేది. అప్పటికి మేము చిన్నపిల్లలమే అయినప్పటికీ మా అమ్మ ఎప్పుడు సంకలో పెట్టుకుని ఇదే చెప్పేది. 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నాను నేను. మా అక్క కూడా ఉంది అప్పుడు. పాటలు పాడుకుంటూ చిన్న చిన్న పాటలు పాడేది మా అమ్మ. ఎక్కువగా మరియతల్లి పాటలు పాడుతూ నిద్ర ఊపించేది. ఆ సమయంలో మా అమ్మ చెప్పేది,
ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారమ్మా. చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగారు వాళ్ళు, మంచి భయం భక్తిలో పెంచారు తల్లిదండ్రులు. ఒకసారి ఒక పాపకి ఒక బాబుకి ఇద్దరు కలిసి పెళ్ళయింది. పెద్దగా అయిన తర్వాత ఆ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. అయిన తర్వాత ఆ అమ్మాయికి వంట చేయడం రాదు, ఈ అబ్బాయికి వంట వచ్చు. అప్పుడు ఏం చేశాడంటే ఈ భర్త భార్యకి వంట నేర్పించాడు. ఎందుకు ఇంత మంచిగా ఐక్యంగా వీళ్ళిద్దరు ఉన్నారంటే భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్యలో దేవుడి ప్రేమ ఉంది. ఎందుకంటే రోజు ప్రార్థించుకుంటారు వాళ్ళు పొద్దున్న లేవగానే, రోజు దేవుని స్తుతిస్తారు వారు పొద్దున్న లేవగానే. అయితే మంచిగా జరుగుతుంది కదా జీవితం. ఒక్కసారి దుష్టుడు చూసి ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మన యోబు గారి గురించి ఎట్లా జరిగింది సేమ్ అట్లే చెప్పింది మా మమ్మీ. యోబు గారి గురించి ఎట్లయితే దేవుడు, ఇదిగో నా బిడ్డను చూసావా, ఓ సాతానా నా బిడ్డను చూసావా, ఎంత విశ్వాసపాత్రుడో, ఎంత నమ్మకస్తుడో, నేను అన్నీ ఇచ్చాను, నా పట్ల నమ్మకంగా ఉన్నాడు, అన్నిటి పట్ల నన్ను స్తుతిస్తున్నాడని చెప్తే, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నీ బిడ్డిలా ఉన్నాడు, తీసేసి చూడు. సాతానుగాడు దేవుడితో ఛాలెంజ్ చేశాడు. సేమ్ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నామేమో. దేవుడు మేబీ సాతానుతో ఛాలెంజ్ చేస్తే మనం దేవుడిని ఓడగొడుతున్నామేమో సాతాను పక్షాన చేరి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ సమయంలో కూడా సేమ్ ఇలానే యోగుకు జరిగినట్టే ఆ ఇద్దరు బిడ్డల విషయంలో కూడా ఒక్కరోజు భార్యాభర్తల మధ్యలో సాతానుగాడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ ఏం చేయలేదు, జస్ట్ నువ్వు వంట ఎందుకు చేయలేదు అన్న దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అయింది. పొద్దున ఎందుకు లేవలేదు అన్న దగ్గర గొడవ స్టార్ట్ అయింది. ఫోన్ ఎందుకు ఉంది అనే దగ్గర గొడవ స్టార్ట్ అయింది. నువ్వు ఫోన్ నాకు ఎందుకు ఇవ్వట్లేవు అనే దగ్గర గొడవ స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కానీ వాళ్ళు ఎట్లా చూసారంటే దాన్ని ఒకప్పుడు కొట్టేశారు ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు. కానీ మెల్లమెల్లగా ఇద్దరు ప్రార్థన చేయడం, కలిసి ప్రార్థన చేయడం మానేశారు. ప్రాబ్లం అది. ఇద్దరు లేక ముగ్గురు ఏక మనస్కులై ప్రార్థిస్తే అక్కడ వాడు ఉండడు, యేసునామంలో వెళ్ళిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. లేదండి మరి భర్త ప్రార్థన చేయట్లేడు కదండి చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడే కదా నేను ప్రార్థన చేస్తున్నా అంటే ప్రార్థన చేయాలి, మనం ఇంకా ప్రార్థన చేయాలి, భర్త మారేంత వరకు ప్రార్థన చేయాలి. ఆ సమయంలో దుష్టుడు వచ్చి డిస్టర్బ్ చేసరికి వాళ్ళిద్దరు దూరం అయిపోతూ ఉన్నారు. ఎలాంటి సందర్భం వచ్చేసిందంటే ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఇంకా చివరిగా డివోర్స్ తీసుకుందాము అనేంతవరకు వెళ్ళిపోయారు భార్యాభర్తలు ఇద్దరు. యవ్వనస్తులు, పెళ్ళై కొన్ని నెలలే అవుతుంది. డిస్టర్బ్ చేసేసాడు వాడు. ఒకరోజు ఒక మార్గం గుండా ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ఎవరో తెలియదు వాళ్ళకి. వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరు కూడా వెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే యోబు గురించి వీరిద్దరికి చెప్తూ ఉన్నాడంట. ఆ విశ్వాసపాత్రుడు ఇలాంటి వాడు అని. ఎవరు ఆ బాటసారి ఎవరు అంటే యేసయ్యే. దేవుడే దిగొచ్చి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో నడుస్తూ చెప్తూ ఉన్నాడు, యోబు గురించి మీకు తెలుసా, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాడు మీకు తెలుసా అని. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలే ఒంటరిగా. సాతానన్న కనబడకుండా చేస్తున్నాడు వాడి ప్రయత్నం వాడు. కానీ దేవుడు ఏం చేశాడు, కనబడ్డాడు ఒక వ్యక్తి రూపంలో. దేవుడి రూపంలో కనబడలే, ఒక వ్యక్తి రూపంలో కనబడ్డాడు. అంటే ఒక మనిషి రూపాన్ని ధరించి వచ్చి ముసలైన రూపంలో వచ్చి బాటసారిగా యోబుని చూసి నేర్చుకోవాలి మనం. యోబు విశ్వాసపాత్రుడు, యోబు నమ్మకస్తుడు. ఒండ్లు మొత్తం పుండ్లే, ఒండ్లు మొత్తం వ్రణాలే. గీకి అవి ఉంటుంది కదండి, చెక్కు ఉంటుంది కదా మన కొబ్బరికాయ చిప్ప, దాన్ని తీసుకొని గీరి రక్తం అడుగులో ఉన్నాడు బిడ్డ. అయినప్పటికీ దేవుని ఎక్కడా కూడా దూషించలే. భార్య అన్నది ఏమని, ఇదిగో దూషించి చచ్చిపోరాదయ్యా, ఎందుకు ఇంకా మనకి దేవుడు అనింది. కానీ యోబు అలా అనలే, ఇచ్చింది దేవుడే, తీసుకుంది దేవుడే, దేవుడికే మహిమ కలుగునుగాక ఆమేన్ హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ అగైన్, ఇది కథ కాదు, ఇది సత్యము, బైబిల్లో ఉంది. నీకు నాకు వందల వేల సంవత్సరాల నుంచి కథోలిక శ్రీ సభలో ఇదే బోధన ఉంది, అది బైబిల్లోనే ఉంది. ఎప్పుడైతే దేవుడు వారి మధ్యలోకి వచ్చాడో, యోబు గురించి చెప్పాడో, ఇద్దరు మళ్ళీ అంతకన్నా డబల్ ఫోర్త్గా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మా అమ్మ చెప్పిన కథ ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. అంటే ఇన్నేళ్ల నుంచి నాకు ఎప్పుడు గుర్తురాలి, ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలో ఎప్పుడు ఏమి చెప్పవలేనో మీకు నేర్పిస్తాడు. చిన్నప్పుడు విన్నా సరే ఇప్పుడు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అదేవిధంగా మన జీవితంలో వాక్యము పదే వింటూ ఉండాలి. ఎందుకు? వాక్యం విన్నప్పుడు భర్తతో మాట్లాడేటప్పుడు, భార్యతో మాట్లాడేటప్పుడు, బిడ్డలతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, బయటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, ఆ గడియలో ఎప్పుడు ఏమి మాట్లాడవలనో పరిశుద్ధాత్మదేవుడు మీకు నేర్పిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నా ఇంటలెక్ట్ వాడితే ఏమవుతుందంటే వెళ్ళిపోతాడు భర్త, ఉండడు. నా ఆలోచనలు వాడితే వెళ్ళిపోతారు పిల్లలు, ఉండరు. అమ్మ నువ్వు అవసరం లేదు, మాకు రెక్కలు వచ్చాయి, ఎగిరే పక్షి వల్ల నేను ఎగిరిపోతానని ఎగిరిపోతాడు వాడు, ఉండడు.
ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక తల్లి బాధపడుతూ ఉంది. అమ్మ, నా 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 కుమారుడు వేరే అమ్మాయి ఆలోచనలో పడ్డాడు, దయచేసి గొప్ప ప్రార్థన అండి ఆ తల్లి చేసిన ప్రార్థన. ఎవరికో చెప్పి బాధపడలేదు కానీ ప్రార్థన చేయండి అమ్మ, నా కుమారుడు మారుతారని ఆ బిడ్డ మొరపెడుతూ ఉంది. గొప్ప ప్రార్థన అండి, అది చాలు. దేవుడికి ఆ విశ్వాసం చాలండి. ఎందుకంటే ఎవరో మనుషుల దగ్గరికి పరిగెట్లే, మనం దేవుడి మీద ఆధారపడదాం. మన గ్రూప్ అంతా ప్రార్థన చేద్దాం. అమ్మ, నా కోసం ప్రార్థన చేయండి, నా కుమారుడి కోసం ప్రార్థించండి అని ఆ వితంతురాలు మొరపెట్టిన మొర ఆల్రెడీ నేను వినకముందే దేవుడు విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆశ్రయిస్తున్నామా దేవుణ్ణి? ఆశ్రయించడం కావాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆశ్రయించువాడు తప్పకుండా దేవుడు ఆనందించేలాగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 2:12 ఉంది. కాబట్టి మనందరికీ ఈ కలహాలు, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? దానికి కారణం అంటే ఒకటే, పొద్దున్న లేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, వాక్యాలు 10 ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒకటి ఉంది, మత్తయి సువార్త 19:6. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరు పరుపరాదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆన్ ద గ్రూప్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఓ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాం పొద్దున అనుకుందాం. అది సాయంత్రం వరకు, నైట్ పడుకునేంత వరకు గుర్తుండాలి. మళ్ళీ అది ఎప్పుడు గుర్తు రావాలంటే కుటుంబంలో ఏదైనా కలహాలు వస్తే గుర్తు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. కానీ మనం పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేకపోతున్నామేమో. నువ్వు సైలెంట్గా ఉండు, నాకు ప్రార్థన ఇప్పుడు అవసరంలే, నువ్వు సైలెంట్గా ఉండు. దేవుడిని కాదు, మనం అనేది ఒక మనిషిని అంటున్నాం ఇప్పుడు మనం. అట్లా ఉందండి మన పరిస్థితి. ఒక మనిషిని నోరు మూపించినట్లు మూపిస్తున్నాము దేవుని, మనం పరిశుద్ధాత్మ దేవుని. నోరు మూసుకొని కూర్చో, నాకు ప్రార్థన అవ్వదు ఇప్పుడు. నోరు మూసుకొని కూర్చో, నాకు వంట ఉంది ఇప్పుడు. నోరు మూసుకొని కూర్చో, నేను దివ్య ప్రసాదం ఆరాధన ముందు వెళ్ళాలంటే ఇప్పుడు నాకు టైం ఉండొద్దా? నిద్ర వద్దా? నాకు రెస్ట్ వద్దా? ఊరికే చెప్తావు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక మనిషి నోరు మూపించినట్లుగా మనం మూపిస్తూ ఉన్నాం దేవుడి యొక్క నోరు. అందుకే సముద్రంలోని కెరటము అలలు ఎట్లా తిప్ప 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 కొట్టుకుంటున్నాయో అంతకన్నా భయంకరంగా ఉన్నాయి మన బ్రతుకులు. ఎందుకు? దానికి కారణం అంటే అట్టివాడు ఎవరు? సముద్రము తరంగము వంటివాడు. అట్టివాడు ప్రభు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. ఇది నేను చెప్పట్లేని వాక్యం, దేవుడి వాక్యం చెప్తుంది. అట్టివాడు ఎట్టివాడు? కొంచెం శ్రమగానే అటుబడిపోతా, కొంచెం శ్రమగానే ఇటుబడిపోతా. ఎటుబడిపోయినా కూడా ప్రార్థన విడిచిపెట్టకుండా ఉండడం మాత్రం మన వల్ల ఒకవేళ అవ్వితే అండి గొప్ప విషయం అది. చచ్చిపోయినా సరే ప్రభువా నిన్ను పట్టుకుంటా, బ్రతికిన్నా సచ్చినా ఇంకేం చేసినా ప్రభువా నేను నిన్ను పట్టుకుంటా, నన్ను పట్టుకో ప్రభువా, నీ కరుణ చొప్పున నన్ను దీవించు ప్రభువా. యాకోబు పినుగులాడాడు నైట్ మొత్తం కూర్చొని. యాకోబు పినుగులాడాడు నైట్ మొత్తం కూర్చొని. 3 రోజుల ముందు ఒక శ్రమ అండి. నిన్న ప్రణితకు కూడా చెప్తానింది గ్రూప్లో, నేను తర్వాత చెప్తాను అదేంటో. 3 రోజులో 4 రోజులు అయింది. ఆ రోజు నైట్ 12:30 వస్తుంది. నిద్ర పడతలేదు, మొత్తమే నిద్ర పడతలేదు. మేరీ సింథియా గుర్తొస్తుంది. దేవుడు చెప్తున్నాడు ఆ బిడ్డ కోసం చాలామంది ప్రార్థన చేయాలి, మేరీ సింథియా కోసం అనేసి. ఈవెన్ బెర్నదెత్తనుంది వేములవాడలో, ఇంకొక అమ్మాయి ఉంది మానస. వీళ్ళ ముగ్గురు కూడా రెగ్యులర్గా ప్రేయర్ చేయమని దేవదేవుడు చెప్తూనే ఉన్నాడు, నేను చేస్తూనే ఉన్నాను. అట్లానే గ్రూప్లో ఊరికే పెట్టట్లేనండి, ఎందుకులే అని ఎక్కువ వస్తున్న మెసేజ్ అంటున్నారు కదా, అందుకే పెట్టట్లేను. అయితే దాదాపు ఆ రోజు మొత్తం జాగరణ ప్రార్థన 3:30 వరకు ప్రార్థన చేశాను. ఇంకా నా వల్ల కావట్లే, నిద్ర వస్తుంది నాకు. పరిశుద్ధాత్మ నాకు శక్తి సరిపోవట్లేదు, నిద్ర వస్తుంది, తలనొప్పులు వస్తుంది బాగా అని. దేవుడు అంటూ ఉన్నాడు, ఒక్కరోజు జాగరణ ఉండి ప్రార్థన చేయలేకపోయావు. ఒక్కరోజే అండి, 24 గంటలు నా వల్ల కాలేదు. చూడండి, దేవుడికి అవిధేయత చూపించావా లేదా? చూపించావు. అదే నిద్ర ఒకవేళ అమ్మ ఏసునామంలో కొట్టేస్తున్నాను ఎవరికి అవ్వకుండా ఉండను కాక, ఒకవేళ అదే నైట్ కుటుంబాలలో ఎవరికో ఏదో అయ్యింది, చావో ఏదో చేస్తున్నారు, వెళ్తామా లేదా నైట్ లేసి? లేదంటే భార్య మీదనో భార్య భర్త మీదనో సొనుగులాడి గొనుగులాడి డివర్సెస్ వరకు వెళ్తుంది. నిద్రపోతుందా భార్య? 4-5 రోజులైనా నిద్రపోదు. భర్త నిద్రపోతాడా? నిద్రపోడు. ఎక్కడ కేసు పెడుతుందో ఏమో, ఎక్కడ డివర్స్ ఇస్తుందో ఏమో అని కొంచెం భయం ఉంటుంది ఇద్దరిలో కూడా. నిద్ర కూడా పట్టదు కొంతమందికి. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, సాతాను ప్రభావం వల్ల జరుగుతున్న క్రియలకి జాగరణ చేస్తాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు జాగరణ చేసి మాత్రం ప్రార్థన చేయం. మన బలహీనత అర్థమవుతుందా? దేవుడు అదే అడుగుతున్నాడు, అన్ని వేళల యందు కృతజ్ఞతలై ఉండండి, సర్వదా ప్రార్థించండి. రోమిలకు రాసిన లేఖ 12:21 అనుకుంటాను. అన్ని వేళలా ప్రార్థించండి, అన్ని వేళలా కృతజ్ఞతలై ఉండండి, అన్ని వేళలా సహనముతో ఉండండి, ఓర్పుని వహించండి. గొడవ పెట్టుకున్నప్పుడు గంటలు మెలుకుండి మరి కొట్టుకొని తిట్టుకొని తనుగులాడి మరి ఒక 40 కుటుంబాలకి లేదంటే అపార్ట్మెంట్ ఫ్లాట్కి మొత్తం తెలిసేలాగా మొత్తుకుంటుంది స్త్రీ. కానీ అదే నైట్ జాగరణ ప్రార్థన చేయమంటే మాత్రం అవ్వదండి.
ఎందుకంటారు? ఇది ఆధ్యాత్మికమైన పని, ఆత్మతో చేయాల్సిన పని. కొట్టడం, తిట్టడం, ఇంకేదన్నా బూతులు మాట్లాడడం శారీరకంగా చేయాల్సిన పని. అది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే దుష్టుడికి మనం తొందరగా అట్రాక్ట్ అవుతాం దేవుడి కంటే ముందుగా. అంటే దేవుడికి అట్రాక్ట్ అయ్యే ముందు దుష్టుడికి ఎక్కువగా ఎందుకు అట్రాక్ట్ అవుతామంటే ప్రేమ దేవుడి మీద బలంగా లేదు. దీనికి అర్థం అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్తని ఒక భార్య గాఢంగా ప్రేమించింది అనుకో దేవుడి యొక్క ప్రేమతో, ఆ భర్త ఎన్ని మాట్లాడినా సరే మురిసిపోతుంది, కానీ తిరిగి ఒక్క మాట అందు కొట్టదు కూడా. నిజంగా ఉన్నదే చెప్తున్నా నేను. మొట్టమొదటి కుమారుడు నీ నా భర్త, నీకు నీ భర్త, నాకు నా భర్త. ప్రేమ దేవుడు బిడ్డలారా, మొట్టమొదటి కుమారుడు ఏదైనా మాట అంటే కోపం వస్తుందా? తల్లి ఏం చేస్తుంది? పక్కకి పోయి వంటిలో పోయి ముసిముసులావు నవ్వుకుంటుంది. నా కుమారుడు పెద్దోడు అయిపోతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు. అమ్మ నేనేమి కామెడీ చేయట్లే ఇక్కడ, లేదంటే జరగని చెప్పట్లేదు, జీవితంలో జరుగుతుంది ఆల్రెడీ, దేవుడు చూస్తున్నాడు. నవ్వుకుంటాను నేను, నిజం చెప్తున్నా అండి. అడ్రేషన్ షాపులో కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువా ఓకే, సరే ప్రభువా, సరే ప్రభువా అని నవ్వుకుంటాను నేను. కొద్దిసేపు ఆనందం వస్తుందండి. ఆటోమేటిక్గా కోపం రాదు, ఆనందం వస్తుంది. నిజం చెప్తున్నాను. బూతులు అంటారు కొంతమంది, భర్తలు బూతులు కూడా అంటారండి, తీసుకోలేం. నిజం చెప్తున్నాను. నువ్వు ఆ మాట ఇప్పుడు నన్ను అన్నావు కదా, నేను అంత పెద్ద పాపం చేశానా, అంత పెద్ద పాపం నేను చేశానా అని భర్త మీదకి మనం ఎదురు తిరుగుతూ ఉంటాం కదా. సైలెంట్గా ఉంటే ఏమవుతుంది అక్కడ? ఆయనకి దేవుడే చెప్తాడు, నీ భార్య అలాంటి పాపాలు చేయలేదు, క్షమాపణ అడుగు అని. మన నోరు మూస్తే దేవుడు నోరు లేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మన నోరు తెరిస్తే దేవుడు సైలెంట్ అయిపోతాడు. నువ్వు నీకే గెలిపించుకోయిగా, నువ్వే గెలిపించుకోమ్మా. యుద్ధము యెహోవాదే, నేను కదలక మెదలక ఉండాలని నీకు చెప్పాను, కానీ నువ్వేం చేస్తావంటే నా నోరు గెలిసిందా. పచ్చకామెలు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. పరిశుద్ధమైన వాక్యం వింటున్నా సరే నన్నే అంటుందేమో, నన్నే అంటున్నాడేమో నా భర్త, పక్కింటోళ్ళ మీద పెట్టి తిడుతూ ఉంటారు కొంతమంది. అయినప్పటికీ ఏమనుకుంటాం మనం, ఆమె తిట్టినా తిట్టుకోకపోయినా, ఆయన తిట్టినా తిట్టుకోకపోయినా మనకి ఎందుకండి వచ్చిన బాధ. అరే నా భర్త నాతో ఉన్నాడు, నా పిల్లలు నాతో ఉన్నారు, తిడితే తిట్టని, కొడితే కొట్టని, పడితే పడతా, క్రీస్తు ప్రేమ నాలో ఉంది అని మనం దేవుడికండి చెప్పాల్సింది. మనం దేవుడికి ఆన్సర్ ఇవ్వాల్సింది, మనుషులకి కాదు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే దేవదేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలడా? తలంపరాదిక. ఎట్టివాడు ఈ ఐహిక లోకానికి అటాచ్మెంట్తో ఉండి ఇది చేయట్లేవు, అది చేయట్లేవు, భర్త మారట్లేడు, భార్య మారట్లేదు, బిడ్డలు మారట్లేరు, కుటుంబ సభ్యులు మారట్లేరు. ఏమండి ఒక్కటండి, తప్పుగా అనుకోవద్దు, నిజంగా దేవుడి మహిమార్థమే అడుగుతున్నామా? ఇది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. ఇప్పుడు భర్త మారట్లేడు, పిల్లలు మారట్లేరు, ప్రభువా భర్త మారాలి, ప్రభువా పిల్లలు మారాలి, నా కుటుంబ సభ్యులందరూ మారాలయ్యా, నీ మహిమార్థమై మార్చుకో అయ్యా. ఇది మంచి ప్రార్థన. కానీ ఇందులో రెండో వేరియేషన్ ఉంది, మనసు నుంచి వచ్చే ప్రార్థన. అదేంటి తెలుసా? ఈయన వల్ల నాకు మనశ్శాంతి లేదు, ఈయన వల్ల వేరే అమ్మాయి బయట తిరుగుతుంది, మంచిగా హ్యాపీగా ఉందండి, వేరే అమ్మాయికి పట్టు సారీ కొనిస్తాడండి వాళ్ళ ఆయన, వేరే ఆమెకి వాళ్ళ ఆయన కారణం తిప్పుతాడండి, వేరే ఆయన పక్కింటాయన వెనుకింటాను ఇంకొక ఆయన ఎవరో ఒకరిని తీసుకోండి అమ్మ, కుటుంబ సభ్యులోనే అనుకోండి, అక్క బావ అన్నయ్య వదిన, నేనున్నాను. ఇప్పుడు నేను మా ఆయనతో చెప్పడం కంపారిజన్ మైండ్తో, మా అన్నయ్య మా వదిన కారులో ఇప్పటివరకు మాకు కారు లేదండి, మా అన్నయ్యకి మా వదినకి కారు ఉంది, వాళ్ళు బిజినెస్ ప్లానింగ్ కోసం కొన్నారు, అప్పు చేసి మరి కొన్నారు. అప్పు కనబడతలే, అక్కడ కారు మాత్రమే కనబడుతుందా పాపం? అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందరితో పోల్చుకుంటూ మనం ఏం చేస్తామంటే పక్కనున్న భర్తని కంప్లీట్గా ఇన్సల్ట్ చేసి పడేస్తాం. ఇంకా భర్తకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే, అంటే ఇంకా నేను వ్యర్థమేమో, నేను సంపాదించి కూడా వేస్ట్ ఏమో, ఇప్పుడు నా భార్య ఇంట్లో ఉంటుంది, నేను 12 గంటలు పోయి పని చేస్తున్నా, అయితే ఇది కూడా వ్యర్థమేమో, ఇది కూడా వేస్ట్ ఏమో. అంటే నువ్వు నేను ఎలా ఇంట్లో ఉండైతే అనుకుంటూ ఉన్నామో, అయ్యో నా భర్త నన్ను పట్టించుకోవట్లేడని, భర్త కూడా సేమ్ ఫీలింగ్, నన్ను పట్టించుకోవట్లేదు నా భార్య. అక్కడ వింటారండి వాళ్ళు, నిజం చెప్తున్నా నేను. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలియదు. మా ఆయన ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాడు, ఇంకొకసారి ఎట్లనో ఉంటాడు. ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్తాడు. ఏంటి ఏం జరిగింది ప్రభు అంటే, అక్కడ ఎవరో ఏదో ప్రేరేపించారు అంటే, ఆ యొక్క కొలిక్ ఏదో అన్నాడు. ఏమన్నాడు? నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు అన్నాడేమో. పట్టించుకునేసరికి భర్తకి భార్య గుర్తొచ్చింది, ప్రేమ పుట్టిందండి సడన్గా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుంది, కానీ మనలోనే ఉందేమో లోపం. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంట్లో వంట చేయాలి, మొత్తము ఒక 10 మంది, ఎవరన్నా మన గురువులు కాకపోయినా ఇంకో రిలేటివ్స్ అనుకుందాం, ఓకే, ఒక బంధువులు వస్తున్నారు 10 మంది, లేదంటే ఒక 5 బంధువులు వస్తున్నారు. ఏం చేస్తాం? పొద్దున్నుంచే లేస్తాం,
ప్రేయర్ అయిపోగానే నిద్ర కూడా పోం, మళ్ళీ 3 గంటలకు లేచిన తర్వాత లేవకుండా మొత్తం వంట చేసి పెడతాం. ఏమేమి కావాలి, చికెన్ కావాలా, మటన్ కావాలా, పప్పు కావాలా, చారు కావాలా, అప్పడాలు కావాలా, దాని పక్కన ఇంకేమైనా ఉండాలా, స్నాక్స్, స్వీట్ కావాలా, ఏదైనా మొత్తం ఒక 10 వంటకాలు చేసి పెడతాం. ఎంతమందికి? 5 కానీ ఎప్పుడో ఒకరోజు వచ్చే ఈ యొక్క 5 మనం అన్ని వంటకాలు చేసి పెడితే ప్రతిరోజు భర్త 24 గంటలు 12 గంటలు గొడ్డి చాకరీ చేసి వస్తున్నాడు అక్కడ జాబ్ దగ్గర. మరి ఆయనకి 2 వంటకాలు చేయడానికి, ముఖం మీద కొట్టి ఇసిరేయడానికి ఏంటండి మనకు ఆలోచన? ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందులో కూడా మనం ఏం చూస్తున్నామంటే, నేను కష్టం చేయలేదా, పని మనిషికి ఇచ్చే డబ్బులు నాకు మనమే దిగజార్చుకుంటున్నామేమో, మనము ఆయనకి లేని ఆలోచనలు మనమే ఇస్తున్నామేమో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నాకు కూడా తెలీదు, నేను ప్రిపేర్ అయింది ఒకటి, దేవుడు మాట్లాడిపిస్తుంది ఇంకోటి. హ్యాపీగా ఎప్పుడు ఉంటావు? భర్త మారాలని కోరుకుంటున్నావు. నిజంగా భర్త మారాలని కోరుకునేదైతే మనం కంప్లైంట్ ఉండకూడదు. నిజం ఇది. భర్త మారాలని కోరుకుంటే కంప్లైంట్ ఉండకూడదు. ఎందుకు కంప్లైంట్లు ఎప్పుడు వస్తుందంటే, ఎదుటి వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకున్నప్పుడు కంప్లైంట్స్ వస్తాయండి. ఎప్పుడైతే ఎదుటి వారి యొక్క జీవితంతో కంపేర్ చేసుకోమో, పోల్చుకోమో, నా భర్త, నేను, నా బిడ్డలు ఎలా ఉన్నామో దేవుడికి స్తోత్రం. ఎట్లా ఉన్నా పర్లే, ఆయన మనిషే, నేను మనిషే. నేనా దేవుని కాదు, ఆయన దేవుని కాదు, మాలో దేవుడు ఉన్నాడు అంతే. బ్రతకడానికి దేవుడు ఒక దారిని చూపిస్తాడు. సింపుల్, అయిపోయి. కానీ ఎప్పుడైతే మన యొక్క ప్రార్థన స్వార్థముగా మారుతుందో, స్వార్థం, అందరూ బాగున్నాను, అందరి భర్తలు బాగున్నారు, నా భర్తే బాగలేడు, నువ్వు నేను వెళ్ళి చూసామా వాళ్ళ భార్య భర్తల పరిస్థితి ఎట్లా ఉందో ఇంట్లోకి వెళ్ళి, మరి ఎట్లా చెప్తున్నావు వాళ్ళు బాగున్నారని? నోరు తెరిచి చెప్తే తప్ప ఎవరి బ్రతుకులు బట్టబయలు కావు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎవ్వరు కూడా మనలో ఏమైనా పొందగలమని తలంపరాదు. ఎప్పుడు సముద్రములాగా ఇటు విశ్వాసంలో లేను, అటు విశ్వాసంలో 2 పడవల మీద అడుగు పెట్టాము. ఉంటే వేడిగా అయినా ఉండు, ఉంటే చల్లగా అయినా ఉండు. నులివెచ్చని జీవితం వద్దమ్మా. ఉంటే కథోలిక శ్రీసభలో అయినా ఉండు. అర్థం కాకపోతే కథోలిక శ్రీసభ ఐక్యత గురించి అర్థం కాకపోతే వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపో. దేవుడు చూసుకుంటాడు. అది నాకేం అవసరం, అది నేను చేయలేను, అది దానికి తీర్పు నేను చేయలేను. బట్ నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను దేవుడి కృప వల్ల. కానీ అటు ఇటు 2 పడవల మీద అడిగేస్తే ఎట్లా ఉంటుంది? చీల్చుకొని పోతాం. అటుకాలు అటు, ఇటుకాలు ఇటు. ఇంకో గట్టిగా వచ్చి తెప్ప కొడితే మధ్యలోకి పటాషే. ప్రియమైన దేవుడి బిడ్డరా, మన విశ్వాసం ఇలా ఉందని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, అమ్మో అందరు ఇట్లనే బ్రతుకుతున్నారా అండి, అందరు ఇట్లనే ఉంటారా అండి? ఇందులోనే ఉంది ఆన్సర్. ఒప్పుకోకపోవడమే విడుదల లేని తత్వము. ఒప్పుకోకపోవడమే అయ్యో నేను పరిశుద్ధురాలని, పాపాత్మురుగాలని కాదు అని ఇండైరెక్ట్గా దేవదేవుడికి మనం చెప్తున్నాం. ఇంకొక విషయం అండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఇంకొక వాక్యం కూడా ఉంది. ఇది చూడండి, 2వ వచనం, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు. అవును, ఏం ఆశిస్తున్నాము? భర్త మారాలి, పిల్లలు మారాలి, కుటుంబ సభ్యులు మారాలి, చుట్టూన్న వాళ్ళు మొత్తం మారాలి. ప్రభువా, ఆత్మల రక్షణ కొరక మనం అడిగేది? లేదంటే నీకు నాకు ఏదైనా కంఫర్ట్ జోన్ కావాలా? నువ్వు నేను హ్యాపీగా ఉండాలంటే భర్త బాగుండాలి, అందుకు కావాలా? లేదంటే దేవుడి మహిమార్థమై బ్రతకాల కుటుంబము? అడిగే దాంట్లో ఏదో రాంగ్ ఉందండి. మనం అడిగే దాంట్లో దేవుడి మహిమార్థమై బ్రతకాలంటే యోబు వలె కష్టాలు వచ్చినప్పటికీ బ్రతకగలగాలి, భార్య దూషించినప్పటికీ. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న ప్రజలతో కంపారిజన్ చేసుకుంటూ పోల్చుకుంటూ బ్రతుకుతుంటామో దేవుడి మహిమార్థమై కాకుండా, అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు. ఇది మనం ఆశించుచున్నది దేవుడికి తెలుసు, ఏం ఆశిస్తూ ఉన్నాము. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు, మీరు అసూయపడుదురు కానీ పొందలేరు. కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలినో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. దేవుణ్ణి అర్థించాలి. చూడండి, మనకి తెలియదు ఎవరి మనస్తత్వం ఎలా ఉందో నాకు తెలుసా? సరే, నా గురించి నీకైనా తెలుసా? పోనీ కంప్లీట్గా అర్థం చూపించినట్లుగా నా మనసు నీకు చూపిస్తాడా దేవుడు అంటే? ఎట్టి పరిస్థితుల్లో చూపించాడు. అది దేవుడికే బాధ. నా బిడ్డను నేను అట్లా ఇన్సల్ట్ చేయనని అర్థం చూపించినట్లయితే చూపించాడు. కానీ ఏమో అండి, పరిశుద్ధమైన గ్రంథంలో అయితే కొన్ని వాక్యాలు చదువుతుంటే నేనే షాక్ అయ్యాను. అక్కడ ఉంది వాక్యం ఎట్లా ఉందంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం ఉంది. మానవుడి యొక్క అంతరంగంలో ఏముందో దేవుడు ప్రేమించి, అంటే ఎక్కువగా విధేయత చూపించే బిడ్డలకి దేవుడు రివీల్ చేస్తాడంట. ఎందుకు రివీల్ చేస్తాడు?
ఏదో చేయాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో హేరోదు రాజు ఉన్నాడు. అక్కడ బప్తిస్మ యోహాను దేవుడి కోసం ప్రసంగిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇదిగో మీరందరూ హృదయ పరివర్తనం చెందండి, దయచేసి రండి, జ్ఞానస్నానం పొందండి. మిగతా వాళ్ళు ఎవరైతే పరిస్థితులు సర్దుకాయలు మరలా వస్తూ ఉన్నారో పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఊరికే వచ్చి నీళ్ళలో మునగడము పాప క్షమాపణ అనుకుంటున్నారు, నీళ్ళలో మునగడం కదా. అది కాదు మ్యాటర్. అక్కడ హృదయ పరివర్తనం ఎక్కువగా అక్కడ ముఖ్యం. అక్కడ నువ్వు టబ్బులో మునిగావా, కథోలిక శ్రీసభలో మునుగుతున్నావా, డినామినేషన్లో వెలుగు మునుగుతున్నావా? 4400 వర్గాలు ఉన్నాయి డినామినేషన్స్. వెళ్ళి మునుగు 4400 టబ్బులలో స్నానం చేసుకెళ్ళి. ఎవరు వద్దన్నారు? ఒక్క కథోలిక శ్రీసభలోకి రా, ఒక్కటి చాలు కదా. ఎందుకు అన్నీ జ్ఞానస్నానం పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున పిల్లలకి, మీ బంధువులకి, అందరికీ ఇప్పించండి అని మన మత్తయి సువార్తలో, లూకా సువార్తలో బప్తిస్మ యోహాను గారు బోధిస్తున్నారు. పిల్లలు అని ఉంది అక్కడ, చిన్న పిల్లలకి. అందుకే జ్ఞానస్నానం ఇప్పిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలు మనం గుర్తుపట్టాలి. 24 గంటలు ఈ ఐక్యలోకాన్ని పట్టుకొని అక్కడికి పాస్టర్ దగ్గరికి వెళ్ళి జ్ఞానస్నానం పొందాలేమో, ఏసునామంలోనే ఇస్తున్నారు, అదే కరెక్టేమో. ఏసునామం అనగా పేతురు మాట్లాడిన మాట, ఏసయ్య చెప్పిన నామము. ఏసు నామము ఈజ్ ఈక్వల్ టు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మీరు నా బిడ్డలకి జ్ఞానస్నానం ఇవ్వండి, భూ ప్రపంచమంతటా తిరగండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. ఏసు నామము ఈజ్ ఈక్వల్ టు ఏసయ్య చెప్పిన నామము. ఈ బైబిల్ తెలుగులో లేదు ఫస్ట్ నుంచి. 7 భాషల నుండి తర్జుమా చేయబడింది. ఒక్కటి నేను నీకు చెప్తే 10వ వ్యక్తికి అదే ముక్క ఎగ్జాక్ట్గా నువ్వు చెప్తావా? చెప్పవు. 10వ ముక్కకి ఒక్క ముక్కకి నువ్వు 10 మాటలు యాడ్ చేస్తావు. 9 మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసరికి మనం ఒక్క మాట. ఇప్పుడు నేను ఒక అక్క అనే అక్కకి ఒక మాట చెప్పాను, అక్క ఆ బిడ్డకి ఈ మాట చెప్పక్క అన్న. ఆ అక్క ఏం చేసింది, ఇంకో 2 మాటలు యాడ్ చేసుకొని మర్చిపోయి ఆ 2 మాటలతో చెప్పింది. ఆ బిడ్డ ఇంకొక అమ్మాయి చెప్పింది, ఆ బిడ్డ ఇంకొక ఆమె చెప్పింది. 10వ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి నేను చెప్పింది ఒకటే మాట, ప్రేమ. నీకు ప్రేమ లేదా? లాస్ట్కి వచ్చాము ఏమంటారంటే, అమ్మ నీకు ప్రేమ అనే ఫలం లేదు, జోష్న ప్రేమని పెంపొందించుకోమని చెప్పింది. దేవుడు చెప్తున్నాడంట ఆమెకి, నీలో ప్రేమ లేదు, నువ్వు వ్యర్థం అని చెప్పింది అని చెప్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అందరిని మధ్యలో ఉన్న 9 మందిని విడిచిపెట్టి వచ్చి జోష్ మీద పడుతుంది. అంటే నీ మీద పడుతుంది. నువ్వే చెప్పినావు అంట కదా. ఏం చెప్పినావు? నువ్వు వాక్యం చెప్తున్నావు అనుకున్నా, ఇవన్నీ చేస్తావని అనుకోలే నేను. అంటారండి, జరుగుతున్నాయి కూడా, ఆల్రెడీ జరుగుతున్నది నేను చెప్తున్నా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు గంపేసుకొని ఇంట్లో కూర్చున్నావు, నేను గంప తెరిచి బయటకు వస్తూ ఉన్నా. రోజుకు 3-4 అనంది వాళ్ళకి నిద్ర పట్టదు నా మీద. పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు, అన్ని దేవుడు చూస్తున్నాడు. చెప్పుకోవడం ఎందుకు, మళ్ళీ దీవెన పోతుంది. అంటే నీకు నాకు హింసలు రావాల్సిన అవసరం లే. ఇంట్లో ఉంటే ఎవ్వరికి రావు, భర్త భార్య పిల్లలే. కానీ బయటికి వెళ్తున్న బిడ్డలకి నీకే అన్ని బాధలు ఉంటే బయటికి వెళ్తున్న బిడ్డలకి ఇంకెన్ని ఉండాలమ్మా? ఆమెనే చేయాలా, ఈమెనే ఉండాలా, ఈమెనే గ్రూప్ లీడరా? నో అండి, నో. ఇప్పుడు అరుణక్క కొన్ని రోజులు ఉంది, ఏమైంది? భర్త జాయిన్ అవ్వనిస్తలేడు గ్రూప్ ప్రేయర్ చేస్తున్నామా మరి అందరం? ఆ బిడ్డ జాయిన్ అవుతలేదు, ప్రభువా ఎందుకో ప్రభువా అని ప్రేయర్ చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారు దేవుడు తెలుసు. జాయిన్ అవ్వకపోయిందిలే, పిడవైంది, పక్కకు పోయింది కదా, నేను లీడ్ చేస్తాలే గ్రూప్ని. మీరు అసూయ పడుదురు కానీ పొందలేరు. దేవుడు ఇవ్వకుండా ఏమీ పొందలేము. కనుక మీరు కలహించుదురు, చంపడానికైనా సిద్ధపడుదురు. చంపడం అంటే అమ్మ డైరెక్ట్గా వెళ్ళి గొంతు మీద కత్తి పెట్టి చంపడం ఏం కాదు, నోటి మాటల ద్వారా ఓపిక పట్టకుండా మనం. నాలాంటి వాళ్ళు యుద్ధములు చేయుదురు. నిజంగా నాలాంటి వాళ్ళే అండి, నాలాంటి వాళ్ళు నిజం చెప్తున్నా. నిన్నటి రోజున ఒక బిడ్డ ఫోన్ చేసింది నాకు, ప్రేయర్ కాల్ అయిపోగానే, మెసేజ్ పెట్టింది, నేనే ఫోన్ చేశా. అక్క ఏమైందంటే బాధపడిందంట ఆ అమ్మాయి. నేను అన్న మాటకి నేను అన్నా సారీ అక్క అని. జోష నువ్వు నోరు తగ్గించుకోవాలి, చెప్పేది కూడా వినాలా, నువ్వు 24 గంటలు మాట్లాడడం కాదు, నువ్వు నోరు తగ్గించుకోవాలా, ఇట్లా ఏమంటారు నోరు తగ్గించుకోవాలి కాదు. కానీ ఆ బిడ్డ సాఫ్ట్ కార్నర్లో చెప్పింది. ఎట్లా చెప్పిందంటే, మీరు కొంచెం వినడంలో కూడా కొంచెం టైం ఇవ్వాలా, మీరు ఒకటే 1 వేలో మాట్లాడడం కాదు, మీరు వినాలా ఫస్ట్ అనింది. నాకు 10 నిమిషాలు పట్టింది తీసుకోవడానికి. తర్వాత ఫోను, సరే అక్క వంట చేస్తున్నా, అత్తమ్మ దగ్గర ఉన్నా, సరే అని పెట్టేశాను. ఒక 10 నిమిషాలు ఆలోచించా, హృదయానికి తీసుకున్నా, ప్రభువా నాకు తీసుకోవడానికి శక్తినివ్వంటే నిజమే చెప్పింది ఆ అమ్మాయి. ఎప్పుడు గడగడగడ ఆగుతూనే ఉంటావు, నీలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు, అందరిలో పాపాత్మ ఉన్నట్టు మాట్లాడతావు, నీ నోరు తక్కువ చేసుకో అని. నేను అన్నాను దేవాదేవుని, అది నేను చేసే పని కాదు. సుస్సు కూడా, మూత్రం కూడా, మోషన్ కూడా, తిండి కూడా, వాటర్ తాగడం కూడా, పొద్దున్న లేవడం కూడా నువ్వు చెప్పకపోతే నేను చేయను, ఫట్టే నా పని. మరి దీని మీదకి నువ్వు కంట్రోల్ తీసుకోవాలి. నాకు చెప్తే నేనేం చేస్తాను ప్రభువా?
నేను ఎమ్మటే దేవుడితో ఇలానే అన్నాను. అవును, ఇలానే అన్నాను. నేనేం చేస్తా దానికి? నేను మనిషినమ్మా, నేను మనిషిని, దేవుణ్ణి కాదు. మీలాగే నాకు కూడా లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపాన్ని ఎత్తిపట్టి చూపించే వాళ్ళకంటే ఎక్కువగా దేవుని ఎవరిని ఆశీర్వదిస్తారు తెలుసా? ఆ బిడ్డలో లోపం ఉంది ప్రభువా, దయచేసి నేను ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డ ఎన్నో కార్యాలు చేస్తుంది కదా నీ చిత్త ప్రకారం, అన్నీ చూస్తున్నావు కదా. ఆ బిడ్డలో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో తొందరపడి మాట్లాడుతుంది కదా ప్రభువా, దయచేసి నాన్న అది తీసేయి ప్రభువా. ఒక్క 10 మంది ప్రార్థన చేస్తే ఇంకా ఎంత బలంగా దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఇన్ని సంవత్సరాల నుంచి గ్రూప్లో ఉన్నావు, ఒక్కటే కనబడింది నాలో నీకు. ఆ బిడ్డ మొన్ననే జాయిన్ అయింది లేండి, పాపం బాధపెట్టాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డ మొన్న జాయిన్ అయింది, మొన్న కొన్ని రోజుల ముందు. కాబట్టి నేను తీసుకుంటున్నానండి. ఆ బిడ్డ అన్నమాట నిజమే. ఈ బిడ్డే కాదు, ఇంతకుముందుకు ఒక అన్న కూడా అన్నాడు నాతో, నువ్వు నోరు తగ్గించుకోవాలి. నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నా? సింపతి కోసమా? జాలి కోసమా? నా కోసం ప్రేయర్ చేయమని చెప్తున్నా. నేను నిద్రపోవడం కాదు నాలాగా. మీరు నా కోసం ప్రేయర్ చేయండి, నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. మనలో ఉన్న నెగిటివిటీ తగ్గాలంటే, మనలో ఉన్న ఆ యొక్క అస్వస్థ పోవాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనడి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రార్థించుకుందాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ బిడ్డను దీవించును గాక. దేవుడు ఎందుకంటే ఆపాడు, స్పీడ్గా వెళ్తున్నా, సడన్ బ్రేక్ వేస్తాడు దేవుడు. ఆగు అంటాడు. ఏంటి ప్రభువా? ఆగాలని నువ్వు ఆగి మహిమని నాకు చెల్లించి ముందెళ్ళు, ఇది నీది కాదు, నువ్వు చేయట్లే అద్భుతాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అవును ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. 3వ వచనం, మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. దురుద్దేశములగుట చేతనే. దురుద్దేశం అంటే ఏంటి? ఉద్దేశము దేవుడి మహిమార్థమై ఉందా? ఒక్కటండి, మనం పవిత్రంగా బ్రతకాలి, అంతేగాని అందరినీ అపవిత్రులు చేయొద్దు. క్లియర్గా దేవుడితో మనం మాట్లాడగలగాలి. పవిత్రులం ఎట్లా అవుతాము? పరిశుద్ధాత్మతో ప్రతిరోజు నింపబడితే పరిశుద్ధంగా జీవించడానికి ఒక ఆయుధం మనకి దేవుడే. దేవుళ్ళో ఐక్యం అవ్వడమే. ఐక్య జీవితాన్ని మొత్తం విడిచిపెట్టి దేవుడి వైపు ఉండాలంటే అది కేవలం దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. ఐక్యం అవుతూనే అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, దేవుడి మహిమార్థమే మనం జీవిస్తూ ఉన్నామా లేదా? ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. మన దురుద్దేశం ఏంటి? ఆ భర్త మారాడు, నా భర్త ఎందుకు మారట్లేడు? ఆ భార్య మారింది, నా భార్య ఎందుకు మారట్లేదు? ఆమెకి పిల్లలు ఉన్నారు, నాకెందుకు పిల్లలు లేరు? ఆమెకు పెళ్లి కాగానే 3 monthsకే గర్భఫలం పొందుకుంది, నాకేంది 10 ఏళ్ళైనా గర్భఫలం లేదంటే దేవుని ప్రశ్నించినట్లా? లేదంటే ఆమెతో పాటు కంపారిజన్ చేసుకొని ఏడుస్తున్నావా? నేను అసూయతో ఏడుస్తున్నావు, కడుపు మండేడుస్తున్నావు, కుళ్ళు కుతంత్రంతో ఏడుస్తున్నామేమో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏది మాట్లాడినా సూటిగానే మాట్లాడతాడు. పునీతులు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినప్పుడు సూటిగానే మాట్లాడతారు. కట్ టు ద హార్ట్ అని ఉంటుంది. పేతురు గారు ప్రసంగించేటప్పుడు 5,000 మంది ఎట్ ఏ టైం ఎందుకు మారగలిగారు? 3,000 మంది ఎట్ ఏ టైం జ్ఞానస్నానం ఎలా పొందుకోగలిగారంటే అది సూటిగా వాక్యం మాట్లాడుతుంది కాబట్టే జరుగుతుంది. అక్కడున్న మనిషిని మనం చూడకూడదు దయచేసి. అందుకే 4వ వచనం సెలవిస్తుందండి, మీవి దురుద్దేశములు అగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి, మీ భోగానుభవమునకై మీరు దానిని కోరుదురు కదా. అంటే మంచిగా జీవించాలి, ఎదుటి వాళ్ళ ముందు గొప్పగా ఉండాలి. అయ్యో, ఇంతకుముందుకు కార్లలో ఉన్నాము, ఇంతకుముందు కార్లలో తిరిగాం, ఇంతకుముందు బైక్ల మీద తిరిగాం, అయ్యో ఇప్పుడు తిరగలేకపోతున్నామండి, నలుగురు ముందు అసహ్యంగా ఉందండి, కుటుంబ సభ్యుల ముందు నవ్వుల పాలవుతున్నామేమో అండి అని అంటాం. కానీ దేవుడి ముందు ఎలా ఉన్నాం మనం? దేవుడి బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్న సంతృప్తిగా జీవిస్తారు. ఇది మనకు కావాల్సింది. టైం అయిపోతుంది కాబట్టి చివరిగా ఒక వచనం, విశ్వాసరహితులారా మనల్ని అంటున్నాడు దేవుడు. అక్కడేమో మీకు అపనమ్మకం ఉంది కాబట్టి సముద్రంలో ఉన్న కెరటం వలె అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారు. నా మీద విశ్వాసం లేకపోయితే ఇలా యేసుప్రభువు వారు కూడా అనలేదండి, ఓ అవిశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఇంకెప్పుడు నమ్ముతారు నా కార్యాలు అని. యేసుప్రభువు వారు ఈ 40 రోజులు ప్రజలకి కనబడట్లేరా? అపోస్తల కార్యం రాస్తున్నాం చాలామంది, దేవుడికి మహిమ కలుగును గాక. 40 రోజులు దేవుడు కనబడలేదా? 500 మంది కనబడ్డాడు, అపోస్తులకు కనబడ్డాడు, స్త్రీలకు కనబడుతూ ఉన్నాడు. ఇదిగో నేను దేవుణ్ణి భూతాన్ని కాదు, నేను దెయ్యాన్ని కాదు, మాంసం ఉండదు దెయ్యానికి ఇట్లా, నిగో నాకు స్లీవ మార్క్స్ ఉన్నాయి, పంచగాయలు ఉన్నాయి, చూడండి. లేదంటే చేప పట్టుకరా, పేతురు చేప తిని చూపిస్తా, ఇదిగో నేను మనిషినే, నేను దేవుణ్ణే, లేచి తిరిగి లేచాను అని. మనుష్యుల ముందు దేవుడు తాను తగ్గించుకొని నేను తిరిగి లేచాను అని, భూతాన్ని కాదని నిరూపించుకుంటున్నాడు యేసయ్య.
3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగారు. కానీ పునరుత్థానుడైన క్రీస్తు తిరిగి వస్తే భూతం అన్నారు. అంతెందుకండి, మనమే గుర్తుపడదాం. చూడండి, ఎవరైనా మన కుటుంబంలో ఎవరైనా దగ్గర వాళ్ళ ఆప్తులు చనిపోయి 2వ రోజు 3వ రోజు లేదు, ఒక నెల రోజుల తర్వాత లేచేస్తే నమ్ముతామా? ఏమంటాం? ఈ ఇల్లు ఇచ్చిపెట్టిపోవాలా? తిరుగుతున్నాడు మా ఆయన ఇంట్లోనే. ప్రియమైన దేవుడిలా పల్లెటూరులో నేను విన్నాను మాటలు. తిరుగుతున్నాడు మా ఆయన ఇంట్లోనే. అయ్యో, భార్యకే భయం అండి. భర్త లేచి వస్తే ఆయన తిరుగుతున్నాడు అని అనిపిస్తే భయపడుతుంది. ఎక్కడ కొట్టి చంపేస్తాడో ఏమో, బ్రతికున్న రోజు ఎట్లా చూసుకుందేమో మనకు తెలియదు. ఆ భయం. ప్రియమైన దేవుడి పిల్లలు వాళ్ళు కూడా గుర్తుపడదాం. మనం నమ్ముతావా? అసలు పక్కనున్న భర్త తిరిగి వస్తే నమ్ముతావా? కరెక్ట్ మంచి రూపంలో చచ్చిపోకుండా పక్కనే ఉండి మాట్లాడితేనే దెయ్యం రూపం కనబడుతుంది అంటున్నాం. మనలో కొంతమంది భర్తల్ని పట్టుకొని దెయ్యం రూపం అంటున్నాం, దేవుడి రూపాన్ని ఇస్తే. అందుకే 4వ వచనం, విశ్వాస రైతులారా ఐహికమును ప్రియముగా నెంచువాడు. అంటే ఆధ్యాత్మికత కంటే ఎక్కువగా ఈ లోక విషయాలను ఎక్కువగా హెచ్చిస్తే ఈ లోక జీవితమే మనకు కావాలి అనే ఆలోచన మనం ఉంటే దేవునకు విరోధి అని మీకు తెలియదా? సాతాను గురించి కాదండి దేవుడు మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడ. నాకే మీరు విరోధులని మీకు తెలియదా? ఎందుకు? సాతాను ఇది ఒక దేహము. ఈ దేహాన్ని తృప్తిపరచడానికి మనము ఈ దేహంలో వస్తున్న కలహాలు, ఆలోచనలు, యుద్ధాలు అవి నెగ్గించుకోవడానికి, మన మాట నెగ్గడానికి, మన ప్రయత్నాలు నెగ్గడానికి మనం చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు. అదే ఆత్మలో పోరాటం చేస్తే తప్పకుండా దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. కానీ మనం ఆత్మ పోరాటం కంటే ఎక్కువగా, ఈ ఆధ్యాత్మికమైన పోరాటం కంటే ఎక్కువగా శారీరక పోరాటమే చేస్తున్నాం మనలో చాలామంది. నేను గెలవాలి, నేను ముప్పి తెచ్చుకోవాలి, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, నేను ఇది చేయలేదని చెప్పాలి. నోరు పెద్దగా చేస్తే అమ్మా మిగతా వాళ్ళందరూ భయపడతారని కాదు, వాళ్ళు భయపడినప్పటికీ వ్యర్థమే మన ప్రయాస. ఎవరైనా ఏదైనా బిడ్డ ఏదైనా చెప్పగానే ఆలోచించి 2-3 రోజులు ప్రేయర్ చేసుకొని అప్పుడు దేవుడి చిత్తం ఏముందో అది చేయడం ఉన్నతమైన ఆలోచన. ఇది ఆత్మ ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ దేవుడు మనకి అంత గొప్ప ఆత్మని దేవదేవుడు ఇచ్చిన్నాడు కాబట్టి ఇంకా మనం ప్రాక్టీస్ చేయడానికి దేవుడు తన కృపని వసగాలని మనం ప్రార్థించుదాం. అమ్మా అదేవిధంగా చివరిగా ఒక్క మాట నిజంగా చెప్తున్నాను, ఇది పరిశుద్ధాత్మ ఎగ్జాక్ట్గా కొంతమంది అయినా మనలో నిలబడుతున్నామంటే కొంతమందినైనా దేవుడు ఓదార్చడానికి మాట చెప్పాడండి. అదేంటో చెప్తాను రండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 34వ వచనము. ఏం జరుగుతుంది ప్రభువా? ఇంత జీవితాన్ని నేను మొత్తం లాగుతూ ఉన్నాను, కష్టపడుతూ ఉన్నాను, నువ్వు చెప్పినట్లు చేస్తున్నాను ప్రభువా. ఏమండి, 100 మందిలో ఒక్కడన్నా మంచివాడు లేకుండా అయితే ఉండరండి ఈ ప్రపంచంలో. ఉంటారు కదా మంచోళ్ళు. అందుకే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. 34వ వచనం, 2 ప్రక్కలకు లాగబడుచుండును. ఏం ప్రక్కలకు? శారీరకమునగును ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పనియందే నిమగ్నము రాలగును. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఒక కన్యాస్త్రీ, మఠ కన్యాస్త్రీ తీసుకోండి. ఆ స్త్రీ, ఆ యొక్క ఆ మఠ కన్యాస్త్రీ ఒక నన్ను ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోకుండా దేవుడికి తన యొక్క జీవితాన్ని అర్పించుకుంది కాబట్టి సంపూర్ణంగా దేవుడి ఆత్మలో వర్ధిల్లడానికి తనకి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకో వాక్యం ఉంది, వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. దేవుడు అర్థం చేసుకుంటున్నానని చెప్తున్నాడండి ఈ వాక్యం ద్వారా. అదేంటంటే, అవును, మన ఈ లోకంలో చాలామంది ఉమెన్స్, ఎస్పెషల్లీ లేడీస్కి ఇటు పని చేయాలి, అటు ఆఫీస్ వర్క్ చేయాలి, లేదంటే కొంతమంది ఇంట్లో ఉన్న పనులు, లేదంటే ఇంకొన్ని ఓన్ పనులు, లేదంటే దేవుడి పరిచయం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది చేస్తూనే భర్తకి అన్ని వేళ సహాయపడుతూనే ఉన్నప్పుడు దేవుడికి కూడా ఇంకా కంప్లీట్గా సమయం ఇవ్వాలి అన్నప్పుడు దేవాదేవుడు ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. ఏ టైంలో తెలుసా? అది వివాహితయగు అంటే పెళ్లి చేసుకున్న స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో, భర్తని సంతోషపెట్టాలనే ఆలోచనతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. లౌకిక వ్యవహారం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ ఎక్కువగా తింటాడు నా భర్త, ఫుడ్ చేయాలి, అక్కడే సగం సమయం అయిపోతుంది. లేదంటే నా భర్తకి ఎక్కువగా నేను పక్కనే ఉండాలండి. దేవుడు అన్నాడు కదా, నీ భర్తను ప్రేమించాను, మరి పొరుగు వారిని ప్రేమించాలంటే ఇంకా భర్తను ఎంతగా ప్రేమించాలంటే ఎక్కువగా ప్రేమించాలి. సో అప్పుడు కూర్చోాల్సి వస్తుంది, భర్తతో కొంచెం సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది, ప్రేమించాల్సి వస్తుంది. ప్రేమించా అంటే సరిపోదు, ఎంతో కొంత సమయాన్ని ఇవ్వమని భర్త కూడా అడుగుతూ ఉంటాడు, భార్య కూడా అడుగుతుంది, పిల్లలు కూడా అడుగుతారు. ఈ సమయాన్ని మనం ఇస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేవుడికి దూరమైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ పప్పులో కాలేదు ఈ సమయంలో. ఏంటది? అప్పుడప్పుడు అన్నాడని దేవుడు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఒకసారి ఎవరో అక్క వాళ్ళు వాక్యం చెప్పారు ఇదే గ్రూప్లో. ఏమని అంటే,
అడ్వాంటేజ్ తీసుకుంటారు చాలామంది. అంటే పర్లేదులే పర్లేదులే పర్లేదులే, అరే దేవుడే చెప్పాడులే దేవుడే పర్లేదులే, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏం కాదులే, రెండో రోజు ఇష్టం ఉండదు, మూడో రోజు మర్చిపోతావు, నాలుగో రోజులో నేను ఒక లింక్ పెట్టానుకో, జోష్న టైం లేదుగా, ఎవరు నువ్వు, వద్దులే జోష్న, గ్రూప్ అవసరం లేదులే జోష్న, వాక్యమా పరిచర్యనా వద్దులే, నాకు సెట్ అవ్వదులే. నీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన్నాడేమో, కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఆపేయమని పరిచర్య. నాతో మాట్లాడుతున్నాడు జోష్న దేవుడు, కాబట్టి నేనేమి చెప్పను జోష్న, నీతో మాట్లాడుతున్న దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, కాబట్టి అవసరం లేదులే జోష్న, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను, అయిపోతుంది, నా కుటుంబం నాకుంది జోష్న. నేను జోష్న అని ఎన్నిసార్లు ఎందుకన్నానంటే, మీ అందరికి ఇప్పుడు చెప్తున్నా, నేను మీలో ఎంతమందికి నేను పర్సనల్గా రోజు 40 మందికి లింక్స్ పెడుతున్నాను, 40 మంది కాదు 50 మందికి, గుండె మీద చేసుకొని చెప్పు. నేను పెట్టినప్పుడే ఎందుకు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, మిగతా వాళ్ళు అక్క వాళ్ళు జాయిన్ అప్పుడు కొంతమంది జాయిన్ అవుతున్నారు, కొంతమంది జాయిన్ అవ్వట్లేదు, నాకు తెలియదు. కానీ ఎందుకు జరుగుతుంది ఇలా, కారణం చెప్పమంటారా? ఐ యామ్ బెగ్గింగ్ ఇండివిజువలీ. తప్పుగా అనుకోద్దామా, నన్ను నేను హైలైట్ చేసుకోవట్లేదు, తప్పేమీ లేదు. దేవుడు పరిచర్యకి ఎన్నుకున్నాడు కాబట్టి అడుక్కున్న అవసరం వచ్చినప్పుడు తప్పేం లేదు, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. దేవుడు వెళ్ళి యేసయ్య శిష్యుల పాదాలన్నీ కడిగాడు, ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఆ పాదాలు ఎన్ని పాపాలు చేశాయో ఇప్పటివరకు దేవుడి తప్ప ఎవరు తెలియదు. నా పాదాలు నీ పాదాలు ఎన్ని పాపపు మార్గాల గుండా వెళ్ళాయో నీకు నాకు తప్ప దేవుడి తప్ప ఎవరికి తెలియదు. ఈ పాపాలు మొత్తం కప్పిపెట్టి దేవుడు పాదాలు కడిగి ముద్దు పెట్టుకుని అన్నాడు, ఇదిగో నా ప్లేస్లో నువ్వున్నావు. బా, ఎంత గొప్ప మాట అండి. ఈ ముల్లోకాలను ఏలుతున్న యేసయ్య సమస్తాన్ని సృష్టించిన దేవుడు అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా ప్లేస్లో నిన్ను పెట్టానయ్యా గొర్రెల కాపరిగా. ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. గొర్రెల కాపరి అంటే నువ్వు ఇంటికి కాపరివి భార్యగా, ఒక ఇంటికి కాపరికి నువ్వు భర్తగా, పిల్లలు కూడా చిన్న చిన్న కాపరి పిల్లలే, గొర్రె పిల్లలే, వాళ్ళని పోషించాల్సిన అవసరం మనకుంది. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు. నేను ప్రేయర్ స్టార్ట్ కాగానే నేను ఎందుకు ఆపి చెప్తాను, చాలామందికి అర్థం కూడా అయి ఉండొచ్చు. నేను ఎందుకు పునీతుల మధ్యస్థ ప్రార్థన, పునీత ఎలిజబెత్ అమ్మగారా, పునీత మరియా మగ్దలేన్ అమ్మగారా కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటాను, లింక్స్ పంపిస్తున్నాను అందరికీ. నేను ఎన్నెన్ని మెసేజ్లు, 2 మెసేజ్లు రోజు. నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీకు రాలే ఒక్కరోజు కూడా మెసేజ్? నువ్వెంత పెద్ద వాక్య పరిచయం చేస్తున్నా ప్రతిరోజు నేను నీకు లింక్ పంపించట్లేదా? 50 మందికి మంటే పైగా పెట్టమంటే నేను లిస్ట్ కూడా పెడతాను నీకు ప్రతిరోజు. ఎందుకండి నేను ఎందుకు పంపించాలి నీకు? నీకు తెలీదా? నీకు తెలుసు కదమ్మా, గ్రూప్లో ఉన్నావు ఆల్రెడీ, గ్రూప్లో లింక్ చూస్తున్నావు కదా, ఎందుకు పంపించాలి నీకు? ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పంపించినప్పుడు నీకు ఒక అలర్ట్, అది ఏంటంటే, అరే బిడ్డ రమ్మని ప్రేయర్కి ఇన్విటేషన్ పంపించిందిగా, కొంచెం అన్న ఎక్కడో ఒక దగ్గర ఏడ్చే ఉంటుందిగా నా పైన నీకు గౌరవం, దేవుడిచ్చిన కృప వల్ల, కనీసం జాలి వల్లనే వచ్చి జాయిన్ అవుతావేమో అని నా బాధ. అట్లయినా వాక్యం నీ గొప్పదాన్ని అవుతావుగా, ఆమె అట్లయినా ఎట్లా ఒకటి వాక్యం వింటావుగా. ఇది మనం తగ్గించుకోవాల్సింది ఇలాంటి సమయాలలో, అంతేగాని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కాదండి. ప్రియమైన దేవుడు బిడ్డారా, 50 మందికి లింక్ పంపించడానికి నాకు 15 నిమిషాలు పడుతుంది. ఫటాఫట్ 5కి మాత్రమే వెళ్తుంది, అందుకే 15 నిమిషాలు పడుతుంది. లేదంటే 50 మందికి ఎట్ ఏ టైం పెట్టేదైతే ఈజీగా కొట్టేయచ్చు, కానీ 5కి మాత్రమే వెళ్తుంది ఎట్ ఏ టైం సెలెక్షన్. నీకే విడిచిపెడుతున్నాడు దేవుడు, నాకే విడిచిపెడుతున్నాడు. నువ్వు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం రేపు జీవితానికి మరో మార్గం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతేకాదు దేవదేవుడు మనందరికీ ఒక మాట చెప్పమని చెప్తున్నాడు. ప్రేమించాలంటే సూత్రం ఏంటి? ఎగ్జాక్ట్ వర్డ్, పరిశుద్ధమైన గ్రంథం మొత్తం ఒకటే మాట, ప్రేమే పరిశుద్ధమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ రాసిన లేక, ప్రేమ లేక ఈ పరిశుద్ధమైన గ్రంథము. ఓకే, దీంతోపాటు ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, అదేంటంటే ఎదుటివారు నాకు చేసిన మంచిని నేను గుర్తుపెట్టుకుంటాను. తీర్మానం తీసుకో ఈ రోజున. నువ్వు నేను పడిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఏదో నెగిటివ్ చేశారు నాకు. వాళ్ళు బాగుపడతారా? వాళ్ళు మంచోళ్ళా? వాళ్ళ గురించి ఎంచడం పక్కకు పెట్టి మనం ఏం చేద్దామంటే, మనుషులం కదా, వాళ్ళును మనుషులే కదా, ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కదా. ప్రేమించాలంటే సూత్రం ఇదే, ఎదుటివారు నాకేం చేశారు మంచి గుర్తుపెట్టుకుంటాను. ఆ బిడ్డ నాకేం చెడు చేసిందో నేను అది గుర్తుపెట్టుకోను ప్రభువా. కానీ ప్రభువా, నేను ఆ బిడ్డకి ఏం మంచి చేశానో నేను అది మర్చిపోతాను.
నేను ఆ బిడ్డకి ఏదైనా చెడు చేసుంటే నన్ను మన్నించు ప్రభువా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎంత పెద్దోడు అవ్వాలన్నా, ఎంత గొప్పోడు అవ్వాలన్నా దేవుల్లో, ఈ ప్రపంచంలో అయినా పరలోక రాజ్యంలో అయినా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడంటే ఈ లోకంలోనే కాదండి, పరలోక రాజ్యంలో కూడా అది వర్తిస్తుంది. కానీ మొదటివారు అనేకులు కడపటివారు అగుతారు, కడపటివారు అనేకులు మొదటివారు అగుతారు. దానికి అర్థం ఏంటంటే ప్రీచింగ్లో మొదటిగా వచ్చిన వాళ్ళకి తగ్గింపు వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఉండదు. మెల్లమెల్లగా గర్వం ఎక్కువైపోయి నాకు అన్నీ తెలుసని ఎవరు చెప్పినా పట్టించుకొని స్థితికి వెళ్ళిపోతారు. లూసిఫర్ గాడు కూర్చుంటే అది జరుగుతుంది. అంటే ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రతి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మన గ్రూప్లో కాదండి, మామూలుగా బయట కూడా అక్క వాళ్ళు చాలామంది ప్రేయర్ చేసినప్పుడు, కాల్ చేసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అంటాను. ఆ బిడ్డ నాతో మాట్లాడినప్పుడు ఆమె ఇది చేసింది, ఆమె ఇది చేసింది, ఆమె ఇది చేసింది అంటే నేను ఒక్కటే మాట అన్నానండి. ఒక్క విషయంలో నేను అక్క ఆ అక్క మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసింది. ఆ అక్క ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ రిపీట్ చేస్తాను, వినబడలేదని అర్థమైంది. ఆ అక్క తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ అక్క వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక మాట అనింది, నన్ను తిట్టింది, నన్ను బాధ పెట్టింది, అనేకసార్లు నన్ను శోధనలో పడేసింది. ఆమె ద్వారా దేవుడు ఆ యొక్క శోధకుడు, ఆ యొక్క సాతానుగాడు పడేశాడు. అయినప్పటికీ నేను ఏమనుకున్నాను తెలుసా, ఇది సాతానుగాడు చేస్తున్న ప్రయత్నం, ప్రభు ఆ బిడ్డని కాపాడు. ఆ బిడ్డ నన్ను ఒకప్పుడు బలపరచింది. ఇది మానవత్వం అంటే ఇదండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే గుర్తు చేస్తాడు. ఏ వ్యక్తి వల్ల ఇది అవ్వదు. నిజం చెప్తున్నాను. మనసుకి ఒక గాయం తగిలినప్పుడు ఆమె ఇది చేసింది, ఆమె ఇది చేసింది, ఆమె ఇది చేసింది, ఆమె అన్నది, నా భర్త అన్నాడని స్తుతుల మీద స్తుతులు పాడుతుంటాం. కానీ దేవుడి ప్రేమతో ఒక్కసారైనా ఆ బిడ్డ నాకేం చేసింది, ఆ బిడ్డ ద్వారా దేవుడు నాకేం చేశాడు. ఎప్పుడైతే ఈ దృక్పథం ఒక వ్యక్తిలో ఎక్కువ అవుతుందో, హియర్ ఈజ్ ద డివినిటీ, దేవుడి మనస్తత్వం వాళ్ళలో ఉన్నది. 1 కొరింథీ 2:16 దేవుడి ఆ బిడ్డ యందు నీ యందు నా యందు ఇంకా వేరే బిడ్డల యందు ఫలిస్తున్నాడని అర్థము. ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డకున్నట్లే నీకు నాకు హృదయం ఉంది, ఆ బిడ్డకున్నట్లే కుటుంబ సభ్యులు నీకు నాకు ఉన్నారు, ఆ బిడ్డకున్నట్లే అన్నీ ఉన్నాయండి మనకు కూడా. ఆ బిడ్డకి 2 ఎక్స్ట్రా లేవు, మనకి 2 తక్కువ లేవు. అయినప్పటికీ అన్నీ భరించగలిగిన శక్తి ఉందంటే సంథింగ్ ఈ స్పెషల్, క్రీస్తు మనస్తత్వం ఉన్నది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే మనం ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకుందాం. దేవుడి వాక్యం కూడా గుర్తు రావట్లేదు అంటే ఇదన్నా గుర్తుపెట్టుకుందాం. అదేంటి, ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిందే కదా. ఎదుటివారు నాకు చేసిన మేలును గుర్తుపెట్టుకుంటాను, కానీ నేను వారికి చేసిన మేలును గుర్తుపెట్టుకొని విర్రవీగను. ఎదుటివారు నాకు చేసిన తప్పిదాన్ని నేను గుర్తుపెట్టుకోను, నేను వారి పట్ల చేసిన తప్పిదాన్ని గుర్తుపెట్టుకొని పాపక్షమాపణ అడుగుతాను. వైస్ వర్సా, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.